మహావతార్ బాబాజీ గారి ప్రేమకు ఆహ్వానం పుస్తకం మనం స్వాధ్యాయం చేసుకుంటున్నాం మాస్టర్స్. మరి ఈ పుస్తక స్వాధ్యాయానికి విచ్చేసిన మాస్టర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. చక్కగా మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ ఎవరికి వీలైన ఆసనంలో వారు హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. హాయిగా కూర్చుందాం. మన శ్వాసతో మనం ఏకమవుదాం మాస్టర్స్. శ్వాసతో అనుసంధానమవుతూ మనం ధ్యానం చేద్దాం. ముందుగా గురువులందరినీ ఆహ్వానించుకుందాం. ప్రేమ అవతారుడైన, ప్రేమకు ప్రతిరూపమైన మహావతార్ బాబాజీ గారిని ఆహ్వానించుకుందాం. మనందరి ప్రియతమ గురుదేవులైన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. లాహిరి మహాశైలం యుక్తేశ్వరగిరి మహారాజ్ యోగానంద పరమహంసను, క్రియాయోగ గురు పరంపర మాస్టర్స్ అందరినీ సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మరి హనుమాన్ వారిని మనం ఆహ్వానించుకుందాం. వారి యొక్క శక్తిని, స్థితిని, జ్ఞానాన్ని మనకి ఇవ్వాల్సిందిగా కోరుకుందాం మాస్టర్స్. చక్కగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు మీకు వినిపిస్తున్న ఈ సందేశాలు స్వయంగా మీకు బాబాజీయే వినిపిస్తున్నట్లుగా భావించండి మాస్టర్స్. పూర్తి విశ్వాసంతో సందేశాన్ని అందుకోండి. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవన్నీ డేలా ఫ్లోర్ ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన పుస్తకం ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనను మీ మనసుల్లో చెప్పుకోండి మాస్టర్స్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ. ఓకే, స్టార్ట్ చేయండి సార్. ఎవరి హృదయంలో చెవులుంటాయో వారు ఆలకిస్తారు. జూలై 7, 2004. 11వ జ్ఞాపిక. సమయం ఉదయం 3:37. నా ప్రియమైన బిడ్డ, స్వాగతం. నీవు ఆలస్యంగా నిద్రలేచావు. నేను నిన్ను 3 గంటల నుండి పిలుస్తున్నాను, కానీ 3:37. పర్వాలేదులే. నాకు 7 సంఖ్య అంటే ఇష్టం. పార్వతి ఇప్పటికీ మీ కాలంలో ఎన్నో సంవత్సరాలుగా ఆమె నాతో ఉంది. ఆమె మీకు అందించిన సందేశం యథాతథంగా సూటిగా ఉంది. శ్వాస తీసుకో బిడ్డా. నువ్వు ఇప్పటికీ ఇదంతా నీ మనస్సు యొక్క ఊహ మరియు కల్పన
అని అనుకుంటున్నావు. నీ మనస్సులో ఇతరుల అభిప్రాయాలు నాటుకుని ఉండటం నేను చూస్తున్నాను. అవే నీలో అనుమానాల్ని కలిగిస్తున్నాయి. నేను చేయాల్సిన పని ఉంది. నీవు చేయాల్సిన పని ఉంది. షష్! ప్రశ్నలు వద్దు. కేవలం రాయి. మనం మూలాన్ని ఉద్దేశించి మాట్లాడుకుందాం. ఒకవేళ బిడ్డా, నువ్వు వ్రాయడం ఆపావు. ఫోన్ కాల్ వలన నీ దృష్టి మళ్ళింది. మళ్ళీ శ్వాస తీసుకో. మరియు మనం మళ్ళీ చేద్దాం. నువ్వు నాతో వ్రాసేటప్పుడు నాతోనే ఉండు. అంతా పరిష్కరింపబడుతుంది అని నిర్ధారణకు రా. కన్నీళ్ళా? బిడ్డా, భక్తితో కూడిన కన్నీళ్లు ఈ నవ్య యుగపు ఋష్యత్వానికి ప్రతీకలు. నిజమైన భక్తిని ప్రపంచంతో పంచుకునే సమయము వస్తుంది. షష్! నా శక్తి 12వ పరిధి క్రియాశీల సృజనాత్మక వ్యక్తీకరణలో తాళం వేయబడి ఉంది. ఎవరి హృదయంలో చెవులుంటాయో వారు ఆలకిస్తారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు మన వద్ద ఒక అతిథి ఉన్నాడు. అతడు వెళ్ళిపోయేలా చూస్తాను. ఏ విధంగానూ దేనివల్లనూ దృష్టిని మళ్ళనివ్వకు. ఇప్పుడు మళ్ళీ సందేహం అనే మేఘమా? నేను నిన్ను స్వామిగా ఎన్నుకున్నాను అని తెలుసుకో. కాని ఈ ఎంపిక కాలంలోని ఎన్నో యుగాల క్రితమే జరిగింది. నేను ఇప్పుడు నీ గురించి చెప్పబోయేదాన్ని నువ్వు ఏమాత్రం చెరిపివేయవద్దు లేదా దాటేయవద్దు. నీవు మరుగున ఉంటావు. ప్రియతమా, నువ్వు ఇతరులను ప్రకాశింపజేస్తావు. నువ్వు ఇతరులకు సేవ చేస్తావు. నువ్వు ఇతరులకు ఇస్తావు. నువ్వు ఇతరులకు సహాయం చేస్తావు. నీ గురించి ఇతరులు ఏం అనాలనుకున్నా నువ్వు అనుమతిస్తావు. బిడ్డా, అది మంచి కరుణాపూరిత హృదయం. అయినా గాని ఇది కొంత దాక్కునే ఆట కూడా. నువ్వు మరుగున ఉన్నా కూడా నీ కాంతి తీవ్రతతో ఉండి బలంగా తాకుతుంది అని నువ్వు చూడలేదా? నీ విధి మరుగున ఉండడానికి ఉద్దేశించినది కాదు. ఇతరుల విధుల ప్రకారం వాళ్ళు కేవలం సేవ చేయడమో లేదా గురువులుగా ఉండడమో, జ్ఞానోదయం పొందినవారుగానో లేదా ఆధ్యాత్మిక మాస్టర్గానో ఉండి దానిలోనే ప్రసిద్ధి చెందుతారు. కానీ నువ్వు గొప్ప విషయాల కోసం ఉద్దేశించబడ్డావు. ఆహా! నేను నీ ఆలోచనల్ని చూస్తున్నాను. ఓహ్! పీతం, పీతం. ప్రశ్నలు వద్దు. నీ పిల్లలు మాకు కూడా పవిత్రమైన వారే. అయినా గాని నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు. ఇప్పుడు నీకు స్వామి అనే పేరు ఇవ్వకుండా ఉండాల్సింది అని నా యొక్క మరో కుమార్తె నీతో అంది కదా! నీ భర్త ఈ విషయంలో ఆనందంగా లేడు కదా! బిడ్డా, నీ భర్త దాన్ని అర్థం చేసుకోలేదు. అతడు ఇంకో పౌనఃపున్య స్థాయిలో ఉన్నాడు. అతడికి ఎలాంటి హాని జరగలేదు. ఎవరైనా ఆధ్యాత్మిక అహంకారంతో మాట్లాడుతుంటే గమనించడం నువ్వు నేర్చుకోవాలి. బిడ్డా, సత్యం
ఎప్పటికీ గాయపరచదు లేదా ఎప్పటికీ ఖండించదు. అది నా కుమార్తెకు తెలుసు. కానీ ఆమె స్వంత ప్రక్రియ వికసిస్తోంది. ఇది మంచిదే. ఆమె తన ఆలోచనలను కడగాల్సిన అవసరం ఉంది. ఇతరులు వెలుబుచ్చిన విషయాలు ఇకపై నువ్వు స్వీకరించవు. అది అర్థమైందా? నీ క్రియ కుండలిని సాధనలను మరింత తీవ్రతరం చేసేలా నీ గురువుకు ప్రేరణ కలిగిస్తాను. ఆహా, అది నేను విన్నాను. నువ్వు అసౌకర్యాలను ఆలోచించావు. నీలోని హాస్య చతురత నాకు చాలా ఇష్టం. మనం కొనసాగిద్దాం. నీకు నా కుమార్తె ద్వారా చెప్పబడింది. నేను నీ ఆలోచనలను చూస్తున్నాను. నేను ఆమె పేరు చెప్పడం నీకు ఇష్టం లేదు. నువ్వు ఆమెను రక్షించాలని అనుకుంటున్నావు. ఇతరులు నిన్ను నకిలీ వ్యక్తి అని అన్నా, లేదా తమ ఆధ్యాత్మిక అహంకారాలతో నీ గురించి ఏమైనా మాట్లాడినా, లేదా ఇంకే పేరుతో నిన్ను పిలిచినా, అది నువ్వు కాదు. నువ్వు కేవలం సేవ చేయడం, ఇవ్వడం మరియు ఇతరుల ప్రక్రియల గురించి వినడం తప్ప ఇంకేమీ చేయలేదు. అయినా గాని నువ్వు నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏమిటంటే కాదు అని చెప్పడమే. అది ఎంతటి గొప్ప ఆధ్యాత్మిక రాచరికమైనా సరే. మొత్తానికి ఆధ్యాత్మిక అహంకారం అనేది తీవ్రమైనది బిడ్డా. అయినా గాని అది కొవ్వొత్తిలోని చిన్న దారంలాగా సులభంగా అదృశ్యమవుతుంది. కాబట్టి మనం చాలా స్పష్టంగా ఉందాం. నువ్వు స్వామివే. నువ్వు ఒక ఎంపుకో నువ్వు ఒక ఎన్నుకోబడిన వ్యక్తివి. సముద్రం ఎంత నీ హృదయం అంత విశాలమైనది. నువ్వు నిజమైన యోగివి. నువ్వు నీ హృదయాన్ని అనుసరించావు. అందుకే మనం ఇక్కడ వేకువనే మహిమాన్వితమైన ఉదయాన సంభాషించుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు ప్రశ్నలని అడిగి మరియు రాయి. వాటిని తొలగించవద్దు. నేను చెప్పినప్పుడు వాటిని పంచుకో. అంతా బాగానే ఉంది అని విశ్వసించు. ఆహా, నీ సొంత రచనల వల్ల నీ దృష్టిని మళ్ళనివ్వకు. నీ సందేహాలను నేను చూస్తున్నాను. కానీ నేను ఇదివరకే వాటికి సమాధానాలు చెప్పాను. బిడ్డా, నీలోని స్వచ్ఛత మహోన్నతమైనది. దానికి చర్యలతో లేదా పనులతో సంబంధం లేదు. అయినా గాని నీ పనులు మరియు చర్యలు ఇవ్వడం వైపు మరియు సేవ వైపు కేంద్రీకృతమై ఉన్నాయి. ఒకప్పుడు నువ్వు శ్వేత ప్రపంచాన్ని సందర్శించిన సమయంలో సోదరుడైన జెర్మయిన్ నీకు వ్రాయమని చెప్పాడు కదా, గుర్తుందా? ఆహా, అయోమయంలో పడ్డావా? మంచిది బిడ్డా. నీ కర్మయోగం ఇతరులు తమ వికాసాన్ని కొనసాగించడానికి మరియు ఆధ్యాత్మిక అహంకారాన్ని సహాయపడుతోంది. జ్ఞానోదయం పొందిన వారు ప్రతిఫలాపే నువ్వు కేటాయించబడ్డావు. నీ జీవితంలో నువ్వు జీవించిన ప్రమాదం జరగడం, తల్లిదండ్రుల నుండి విడిపోవడం, అలాగే తీవ్రమైన పరిస్థితులు అని నువ్వు భావించేవన్నీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితులనే అనుభవిస్తున్న వారికి సహాయపడ స్థితికి నిన్ను తీసుకురావడానికే జరిగాయి. కానీ వాళ్ళు వాళ్ళ మనసుల్లోంచి
ఈ తీవ్రమైన పరిస్థితులను వదిలిపెట్టరు. నువ్వు వదిలిపెట్టేశావు. అదే నీకు వరం. నిరుత్సాహపడ్డావా? నన్ను నవ్వడానికి అనుమతించు. అవును, ఇది తాత్కాలికమే. బిడ్డా, నీకు మహోన్నతమైన భాగస్వామి ఉన్నాడు. నీ ఈ నిరాశను తగ్గించటానికి నీకు సహాయపడే ఆత్మ సహచరుడు, దివ్య ఆత్మ సహచరుడు ఉన్నాడు. నీకు స్వామి అనే బిరుదు అసలు ఇవ్వకుండానే ఉండాల్సింది అని నా బిడ్డలలో ఒకరు వచ్చి నీకు చెప్పినప్పుడు, నా ప్రియమైన కుమార్తెకు అర్థం కాలేదు అని తెలుసుకో. ఆమె భయపడింది. ప్రమాదంలో ఉండవచ్చని ఆమె భావించిన దాన్ని చేతనంగానో లేక అచేతనంగానో రక్షించాలనుకుంది. కానీ నువ్వు ఆమెను, ఆమె పట్ల నీ ఆలోచనలను గౌరవించడాన్నే ఎంపిక చేసుకోవడం నాకు నచ్చింది. ఆమె పట్ల నీకు ఉన్న గౌరవం మరియు ప్రేమ ఎలాంటి షరతులు లేని ప్రేమను ఆధారంగా చేసుకుని ఉన్నాయని నేను చూశాను. గుర్తుంచుకోండి, ప్రియమైన బిడ్డల్లారా, ఎవరినైనా ఓ స్వామిగా ఎన్నుకునేది బాబాజీ. నేను ఇక మనం దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకోకూడదు. అర్థమైందా? మంచిది, మంచిది. నువ్వు సన్యాసినిలా జీవిస్తూ ఉంటావు. బిడ్డా, నీ విధి ప్రకారం నీకు ఒక గురువు లేదా అనేక మంది గురువులు కనీసం సాంప్రదాయ విధానంలో ఉండరు. నీలో లాహిరి యొక్క తేజం ఉంది. ఆహా, కాబట్టి ఆ స్థితిలోనే ఉండు. చూడు బిడ్డా, జీవన ప్రవాహంతో పాటు సాగిపోవడం అంటే నీకు అన్యాయం జరిగినప్పుడు నీ అభిప్రాయాన్ని చెప్పకుండా ఉండమని కాదు. అయినా నువ్వు నేర్చుకుంటావు. నేను ఇప్పుడు నృత్యం చేస్తున్నాను, ఉత్సవం చేసుకుంటున్నాను. నా కుమారుడు, మాతృమూర్తి, నా ఆత్మ సహచరి. నా బిడ్డలందరినీ మనం రమ్మని ఆదేశించాలి. మొదట ఈ సందేశంతో ప్రత్యక్షంగా పనిచేస్తున్న వారందరినీ పిలవాలి. ప్రస్తుతం వేర్పాటు ఉంది. నా పిల్లల్లో అక్కడక్కడ ఆధ్యాత్మిక అహంకారాలు ఉన్నాయి. బాబాజీ ఏ ఒక్కరికో స్వంతం కాదు. నాతో సంభాషించాలని అనుకుంటున్న వారందరికీ నేను అందుబాటులోనే ఉన్నాను. మీ అందరికీ ఉన్నట్లుగా నాకు పూర్తి కార్యప్రణాళిక ఉండదు. నాకు తీరికే లేకుండా ఉండడం జరగదు. నేను మరీ అలసిపోవడం ఎన్నడూ జరగదు. నాకు సమయం లేకపోవడం అనేది ఉండదు. నేను ఎప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాను. మరియు నువ్వు అన్నది సరైనదే. అది ఒక ఎంపిక. ఇప్పుడు నా కథ రాయి. నీలాగే చాలా కాలం క్రితం నేని నేను అన్ని జీవుల జననంలోనూ ప్రకాశించే పరిమళం, పౌర్ణమి చంద్రుడు, మాతృమూర్తి అమోఘమైన ఆశీస్సులతో జన్మించాను. నేను సోరుబ సమాధి అనే దివ్య మార్గపు ఆశీర్వాదం పొందాను. షష్! దీని గురించి నీకు తరువాత తెలుస్తుంది. నా శాశ్వతమైన జీవితాన్ని ఈ భూమండలానికి సేవ చేయడానికే అంకితం చేశాను.
నా సందేశం చాలా సరళమైనది. నీకు నువ్వే మాస్టరుగా ఉండు. అన్ని సంస్థలు సాధనంలాగా ఉన్నాయి. కానీ వేరే వాళ్ళను అనుసరించకపోవడమే ఉపాయం. ప్రస్తుత కాలంలో ఒక గురువు సమక్షం కూడా దుర్వినియోగం అవుతోంది. నమ్మకాలన్నీ చెడిపోతున్నాయి. మరియు జ్ఞానోదయం ఉన్నవారిలాగా నడుస్తున్నారు. ప్రేమే ఆహారం. ప్రేమ పవిత్రమైన అమృతం. దైవం అందరికీ అందించాలని అనుకుంటున్న సందేశం విత్తనాలలా పంచడం జరుగుతుంది. పువ్వులో పరిమళంలా ఈ సందేశం సూక్ష్మంగా వ్యాప్తి చెందుతుంది. కల్పాలు కల్పాల కాలం నుంచి నేను ఇదే ప్రక్రియను గమనించాను. ఎన్నుకోబడ్డవారు ఇప్పుడు సంచరిస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. పరిమళాలు వెదజల్లే పువ్వులాగా ఈ సందేశం వ్యాపిస్తుంది. కోటాను కోట్ల మందికి గులాబీ పరిమళం గురించి తెలుసు. కానీ ఈ ప్రపంచంలో ఉన్నది కేవలం ఒకే ఒక్క గులాబీ పువ్వు కాదు కదా. గులాబీ వలె ఎన్నుకోబడిన వారు పువ్వుల్లా వృద్ధి చెందుతారు మరియు తరువాత ఆ పరిమళాన్ని పంచుతారు. కొన్నిసార్లు పుస్తకాల యొక్క శక్తి అలాంటిది. అవి ఎంతో మందితో సులభంగా పంచుకోగలిగే డజన్ల కొద్దీ గులాబీ పువ్వుల్లా అవుతాయి. మనం అందించాల్సిన సందేశం చిన్నదా లేక కొంత అన్నది ఏమీ ఉండదు. ఒక్క వ్యక్తి ఆలకించినా అది చాలు. అయినా గాని లక్షలాది మంది వినడం ఇంకా మంచిది. ఆహా! మరీ గంభీరంగా మారాల్సిన అవసరం లేదు. నా బిడ్డ, రోజులు ఉన్నవి పనిచేయటానికే. నాకు 100 సంవత్సరాలు కూడా కేవలం ఒక్క రోజులాగే. ప్రేమతో ఉండని ఆ ఒక్క కాలం తప్ప మిగిలిన ఏ కాలము ఎప్పటికీ వృధా పోదు. ప్రేమతో ఉండని ఆ ఒక్క కాలం తప్ప మిగతా ఏ కాలము ఎప్పటికీ వృధా పోదు. సందేశానికి దాని స్వంత పరిమళం మరియు శక్తి ఉన్నాయని గుర్తించడం చాలా ముఖ్యం. ఈ సందేశాన్ని అందించేవారు వ్యక్తిగత పేరు ప్రఖ్యాతులు లేదా గుర్తింపును ఆశించకూడదు. సంపూర్ణత వద్ద ఇవ్వడం మొదలవుతుంది. సంకల్పం స్వచ్ఛంగా ఉన్నప్పుడు సందేశం మరియు సందేశాన్ని అందించే వ్యక్తి ఏకమైపోతారు. అందరూ అజ్ఞానం నుంచి సమాధి స్థితిలో జీవించగలిగే వైపు పయనించటానికి ఒక వారధిలాగా ఇది సహాయం చేస్తుంది. ప్రతి ఒక్కరూ జపం చేయడంలో లేదా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉండాలి. మానవులు కేవలం భగవంతుని సాక్షాత్కారం కోసమే జీవితాన్ని ప్రేమించటం ద్వారా జీవించడం ప్రారంభించాలి. ఉపగురువులు లేదా ఈ సందేశాన్ని అందించటానికి నిర్దేశించబడిన బోధకులు వినయంగా ఉండటం, ఉత్సవం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను గురించి నిరంతరం తమకు తాము గుర్తు చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రియమైన బిడ్డ, నా పిల్లలందరూ సందేశం విషయంలో మరీ అతి గంభీరంగా ఉండటం నేను చూస్తున్నాను. భగవంతుడి దివ్య స్వభావం పసిపిల్లవాడిలాగా ఉంటుంది. ఎప్పుడూ సంబరంగా ఉండడం, నిత్యం ఆనందంగా ఉండడం మరియు ప్రస్తుత క్షణాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రేమిస్తూ ఉండడాన్ని మీరు అనుభూతి చెందవచ్చు. నేను అందించిన సందేశాలతో కూడిన పుస్తకాలన్నీ కూడా నా సందేశం కన్నా నా పేరుపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.
పుస్తకాలు వచ్చి వెళ్తుంటాయి బిడ్డా, కానీ నేను ఎప్పటికీ ఉంటుంది. నేను పేరులేని పేరు. మరియు ఈ సందేశం సృష్టి ఉన్నంతకాలం జీవులందరికీ చెందుతుంది. కోటాను కోట్ల మందిని రమ్మని ఆదేశించటం సులభమే. అయినా గాని ఈ సందేశపు పిలుపు అందుకున్న అనేక మందిలో ఒక్కరు సమాధానమిచ్చినా, ఒక్కరు స్వీకరించినా అది చాలు. ఎవరైనా నేనుని దైవ సాక్షాత్కార ప్రక్రియని వెతుకుతున్నప్పుడు, ఎవరైనా నన్ను వెతుకుతున్నప్పుడు, వారు కేవలం ఒక్కరు మాత్రమే అయినా గాని ఆ ఒక్కరు అతడి లేదా ఆమె హృదయంలో నన్ను కనుగొంటారు. జ్ఞానోదయం పొందిన వాళ్ళు నిరంతరం ఎరుకతో ఉండే విషయం ఏమిటంటే, పడడం అనేది ప్రతిసారి తన సొంత విధానంలో మనం మళ్ళీ పైకి ఎక్కగలిగే పవిత్ర పర్వతానికి దారితీస్తుంది. వాళ్ళు తమ దగ్గర శిక్షణ పొందే వాళ్లకు లేదా శిష్యులకు ఈ సందేశాన్ని నిరంతరం అందిస్తూనే ఉండాలి అని నేను కోరుతున్నాను. అసలైన మాస్టర్ హృదయంలోనే ఉన్నాడనే విషయాన్ని, అలాగే జ్ఞానోదయపు మార్గం అంటే ప్రస్తుత క్షణంలో షరతులు లేని ప్రేమలోని శక్తితో జీవించడమే అని ఎవ్వరూ మరచిపోకూడదు. ఇప్పుడు 30 సెకండ్ల పాటు విరామం తీసుకో బిడ్డా. ప్రతి మనిషిలో ఉన్న జీవాత్మ ఆత్మలో, విశ్వాత్మలో లీనం అవ్వాలని జ్ఞానోదయం పొందిన వాళ్ళందరూ ప్రతిరోజు ప్రార్థించాలి. వాళ్ళ నమ్మకాలు, సాంప్రదాయాలు లేదా మతాలు ఎలా ఉన్నా ఏకత్వం కోసం చేసే ప్రార్థనను శ్వాసల నిత్యం సాధన చేయాలి. ఆధ్యాత్మిక సాధకులు నేను అనే దాని ఉనికిని, దివ్యత్వపు శాశ్వతమైన ఉనికి అయిన నేను గురించి తెలుసుకోవాలి. ఈ పదాలు ప్రతి శ్వాసతోనూ పరిణామం చెందే అత్యున్నత అనుభవంలో నుంచి వస్తున్నాయని వాళ్ళు గుర్తించాలి. చదివి అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరికైనా గాని ఆ ప్రజ్ఞ బయటి శక్తుల నుంచి రాదు. ఆ ప్రజ్ఞ అంతా అంతరంగంలో నుంచే వస్తుంది. మరణం యొక్క మరణాన్నే నేను. నేను ఇది ఎన్నోసార్లు చెప్పాను. అయినా గాని గందరగోళం ఏర్పడింది. చాలా మంది తాము భౌతికంగా చూడాలనుకునే బాబాజీనే అనుసరిస్తారు. వాళ్ళు ఎవరో ఒకరికి ప్రణామం చెయ్యాలని కోరుకుంటారు. కానీ కేవలం విగ్రహంగా మాత్రమే. నేను ఏ బాబాజీనో అందరూ కూడా అదే. నేను ఏ బాబాజీనో అందరూ కూడా అదే. సమయం ఎంతయిందో రాయి ప్రీతమా. ఉదయం 4:40. ఇంకొన్ని నిమిషాల పాటు మనం కొనసాగిద్దాం. ఈ పువ్వు యొక్క విత్తనాలను నాటేవారు నా కుమారులు, పిల్లలు 64 మంది ఉంటారు. ఇది 64 రేకులు ఉన్న ఏకైక పుష్పం. ఆ పరిమళాన్ని అందరితో పంచుకోవాలి. జ్ఞానోదయం పొందిన వాళ్ళు గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, ఆ పసిబిడ్డ అంతరంగంలోనే ఉంది మరియు బాధ్యత యొక్క చైతన్యంతో ఉంది. చూసావా? ఈ కార్యాచరణ ప్రణాళికలో ఇక్కడే నువ్వు కూడా వస్తావు. షష్! ఇప్పుడు నీకు ఆపాలని లేదు, కానీ ఇది సమయం. నేను నిన్ను
మళ్ళీ పిలుస్తాను. నిద్రపోవడానికి ప్రయత్నించు. ఆహా. షష్. సమయాన్ని వ్రాయి. ఉదయం 4:44. ఓం నమః శివాయ. బాబాజీ. ఓం క్రియా బాబాజీ నమః. ఓం ఇనిషియేషన్ దీక్ష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్, బాబాజీ యొక్క ఆ పదాలను, ఆ ప్రేమపూర్వక పదాలను మనం అందుకుందాం. ఈ సందేశాన్ని, బాబాజీ మనకిచ్చిన దీక్షను మనమందరము అందుకున్నాం మాస్టర్స్. బాబాజీ ప్రేమలో ఆ పదాలలోని ప్రేమ తరంగాలను మనము అణువణువున నింపుకున్నాం మాస్టర్స్. అద్భుతంగా ధ్యానం చేసి ఆఖరి ఒక్క నిమిషం మరి బాబాజీ యొక్క ఆ దివ్య సంభాషణను వింటూ మనం ధ్యానం చేసాం. ఆ ప్రేమ తరంగాలను, ఆ ప్రేమామృతమైన మాటలను మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుందాం మాస్టర్స్. ఆఖరి 30 సెకండ్లు. లాస్ట్ 5 సెకండ్స్. ఎవరైతే ధ్యానాన్ని కంటిన్యూ చేయదలుచుకున్నారో వారు అలాగే కంటిన్యూ చేయండి. ఎవరైతే బయటికి రావాలనుకుంటున్నారో వాళ్ళు మీ 2 చేతులను తీసి కళ్ళపైన బోర్లించుకోండి మాస్టర్స్. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మీ చేతి వేళ్లను చూస్తూ కళ్ళు తెరవండి మాస్టర్స్. థ్యాంక్ యూ. విశ్వనాథ్ సార్. యా మేడం. సార్ 12 కూడా చదివించేద్దామా? వద్దమ్మా. వద్దా? ఇంత అద్భుతమైన మెసేజ్ చాలా, అందులో మనం తీసుకోవాల్సింది, గ్రహించాల్సింది చాలా ఉంది. సో అదంతా మనం తీసుకునే ఇదిలో ఇంకొక మెసేజ్ ఉంటే హెవీ అయిపోతుంది. చాలా ఎందుకో చాలా స్పెషల్ మెసేజ్ ఇది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్న మెసేజ్ ఇది. దేవికా గారు చాలా థ్యాంక్స్. దీంట్లోని దీక్ష అనే ఇదిని, ఆస్పెక్ట్ని మీరు చెప్పడం చేశారు. సార్, అది నేను అంటే ముందు నుంచి చదువుతున్నాను కాబట్టి ఇది చాలా స్పెషల్ మెసేజ్. చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ప్రతి పదము చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. దీంట్లో ప్రతి విషయాన్ని బాబాజీ చాలా సరళంగా చాలా బాగా చెప్తారు. చాలా క్లియర్ గా
ఆ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఎలా అయితే గురువు బోధిస్తాడో అలా ఉంటుంది మెసేజ్. Yeah. ఇందులో నాకు ఇష్టమైన మెసేజ్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. Yeah. సో ఒక 2-3 minutes ఎవరన్నా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటే, ఎస్పెషల్లీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ సందేశం వింటూ ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది, ఒక్కసారి నేను మీకు మీరు అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ని ఇస్తాను. యా, ఎవరన్నా వారికి వారు అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. సుమిత్ర గారు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇంకెవరన్నా మీ ఒపీనియన్, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవచ్చు. నాగలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకున్నారు, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మ. ఆ, మాట్లాడలేకపోతున్నాం సార్. చాలా బాగుంది సార్ క్లాసు. చాలా బాగా చెప్పారు. మెడిటేషన్ చేసినప్పుడు బాగా చెమటలు పట్టి ఒక నీడల్లా వచ్చిందండి, నీడగా అనిపించిందండి. దాంతో ఇంకా అలా కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయేటప్పటికి ఒళ్ళంతా చెమటలు పట్టి కడుపులో ఏదో దడ కింద అలా అనిపించింది సార్. ఓకే. ఎవరు లేరు, నీడ ఏమైనా ఉందామో నేను తలుపులు వేసుకుని కూర్చున్నానండి హాల్లోను. ఏదో నీడలా అనిపించిందండి. అప్పటి నుంచి చెమటలు బట్టి ఒకటే దడ కింద ఉంటుంది, దడ కింద ఉందండి కడుపు. సో మరి దడ కింద ఉన్నప్పుడు ఏం చేశారు? అలాగే మెడిటేషన్ అని బయటకు రాలేదండి అసలు. కళ్ళు మీరు తిరగమన్నప్పుడు ఇప్పుడే తెరిచానండి మాట్లాడుతున్నాను. ఆయనకే మీరు కనిపించారు ధ్యానంలో, ఇంకంతా శూన్యం అండి, ఎవ్వరు ఏది కనిపించలేదు. మీకు ఒకసారి మీకు కనిపించారు ధ్యానంలో మట్టుకి. మిగతా ఇంకా అసలు ఏమి కనిపించట్లేదండి. మొత్తం శూన్యం, రెడ్ కలర్లో, ఆరెంజ్ కలరు, గోల్డ్ కలర్ కనిపిస్తుంది అంతే. నేను కనపడ్డానా మీకు? ఆ, యా, ఆ మధ్యన ఆ, ఒక పర్సన్ పాపం ఆ, వారికి నాకు సరిగ్గా ఎవరినన్నా పంపించు, నన్ను గైడ్ చేయడానికి పంపించు అని బాబాజీ గారిని ఆ, వేడుకుంటూ బుక్ ఓపెన్ చేసేసరికి 11వ మెసేజ్ ఈ మెసేజ్, ఇప్పుడు చదివిన మెసేజ్. ఆ, మెసేజ్ ఆ వ్యక్తి ఆ మెసేజ్ ఆ, చదివే ఆ మెసేజ్లో ఏమని ఉంటుంది, ఆ, నువ్వు అన్ని పంచుకోగలిగే వ్యక్తి నీకు ఆ, ఉన్నారు, సంథింగ్ అలా ఏదో ఉంటుంది. ఇప్పుడు నేను ఆ ట్రాన్స్లో సరిగ్గా వినలేదు, కానీ ఆ, నీకు ఇది ఉంటుంది. ఉన్నాక కరెక్ట్గా నేను ఫోన్ చేశాను. ఆ, ఓకే. కొద్దిసేపటికి ఆ వ్యక్తికి నేను ఫోన్ చేసేసరికి ఆ, ఆ, అలా కనెక్ట్ అయ్యారు. సో ఈరోజు అది చదువుతా ఉంటే వారు గుర్తుకొచ్చారు నాకు. ఆ, ఇంకెవరికన్నా నేను చాలా అనుకుంటే అందుకే నవ్వొస్తుంది నాకు. ఎనీవేస్, యా, మనకి ఏం కావాలో అన్నీ బాబాజీ చూసుకుంటారు మనకి. అండ్ ఆయన ఉండగా దడ అవన్నీ మనకి అవసరం లేదు. ఎప్పుడన్నా భయం వేసినా అన్యదా శరణం నాస్తి, అంతా ఓకే సార్. ఆయన మనల్ని చూసుకుంటారు. అలాగే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికన్నా ఏదన్నా షేర్ చేసుకోవాలని ఉందా? నవీన్ రెడ్డి గారు చాలా 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 బాగా చదివారండి, చాలా బాగా చదివారు.
నాగేంద్ర గారు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, బాగా చదివారండి. థ్యాంక్ యూ మేడం. నేను అనుకోకుండా ఈ మెసేజ్ చదివాను మేడం. అంటే ఈరోజు వేరే ఒక ప్రోగ్రామ్ లో ఉండడం వల్ల ముందే చదివితే ఇంకా ప్రోగ్రామ్ కు డిస్టర్బెన్స్ ఉండదని ముందు వచ్చాను అనమాట. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరి తరపున మీకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. రామలక్ష్మి గారు చెప్పండి. నమస్కారం అండి. నేను ఉదయం పూట మీటింగ్ లో పాల్గొంటున్నాను, కానీ నేను పొరపాటు ఏం చేస్తున్నానంటే నైట్ ఒక్కొక్కసారి 1 గంట 12:30 అలా తర్వాత నిద్రపోతా. ఉదయం 5 గంటలకి మెసేజ్ చదివేటప్పటికి కాకుండా నా బుక్ చదివే టైంకి లేస్తున్నాను. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇది సాయంత్రం 8 to తర్వాత పెడితే నేను alert గా వినగలుగుతాను అనుకున్నా. నా కోరిక తీరింది. ఆ విషయం మీకు చెప్దామని ఇప్పుడు నేను అన్మ్యూట్ చేసుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నేను తప్పు చేశాను అనిపించినా కానీ నేను ఇంక లేవలేక అలా పడుకుని పోతున్నా ఉదయం పూట. టైం అటువంటిది, కానీ నేను ఇంకా మార్చుకోవాలి. కానీ అవకాశం ఉండదు ఒక్కొక్కసారి, స్కూల్ ఒత్తిడి ఇంకా వేరే వ్యాపకాలు కూడా ఉన్నాయి. ఆ కారణం చేత సో మనకి ఉండే అది ఇతరులకు ఉపయోగపడాలనే వ్యాపకమే కానీ నా సొంత పనులు అయితే కాదండి. సో ఇంకొక నిదర్శనం ఆయన చూసుకుంటారు మనకున్న ఇలాంటి ఆయనకి ఏ మన యొక్క ఏ కోరికైనా చిన్నదే. అలా మనం ఎలాంటి కోరిక కోరుకున్నా అది ఆయన ముందు అది ఆయనకి అది చిన్నదే. సో ఏదైనా తీర్చగలిగే సామర్థ్యం అవన్నీ ఉన్నాయి. మనం మనం మనల్ని సమర్పించుకుంటే మనల్ని చూసుకోవడం ఆయనకి అది నథింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. సో సెషన్ స్టార్ట్ చేద్దాం. రెండవ భాగం. అందరినీ మ్యూట్ చేస్తాను. పుష్ప మేడం ఇక్కడ మేడం వచ్చారు కదా, వచ్చి కోహోస్ట్ చేయండి ఆమెని. చేశాను సార్, వచ్చారు మేడం. మళ్ళీ లాగౌట్ అయినట్టున్నారు, ఒకసారి చేయమ్మా. ఓకే సార్. పుష్ప అని ఉన్నారు, ఉండడం అయితే కోహోస్ట్. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ గ్రూప్ లో మీ గురించి కొంచెం మహావతార్ బాబాజీ గారి. ఓకే సార్, ఓకే. ఒకసారి కొంచెం మాట్లాడిస్తారు. ఈ గ్రూప్ లో బాబాజీ గారి యొక్క దివ్య ప్రేమను అందుకోవడానికి వచ్చిన ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడంని నేను 3 ఏళ్ల క్రితం మళ్ళీ బుక్ ఫర్ మేడం ది ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు అలా పరిచయం అయ్యారు. మేడంతో పాటు కొంతమందితో పాటు 2022 డిసెంబర్లో మహావతార్ బాబాజీ గారి బర్త్ ప్లేస్కి వెళ్ళడం అవన్నీ కూడా జరిగింది. అయితే ఎలా చెప్పాలి మేడం గురించి అనేది నాకు మాటలు రావట్లేదు, బట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మేడం చాలా ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలి అంటే మేడం చాలా ప్యూర్ పర్సన్. ప్యూరిటీ అనే పదము చాలా యాప్ట్. బాబాజీ గారంటే వాళ్ళని చాలా మంది చూశాను. బాబాజీ గారంటే పెద్ద పిచ్చావిడ ఎవరన్నా ఉన్నారు అంటే నాకు పరిచయమైన వాళ్ళ చాలా పిచ్చి బాబాజీ అంటే. సో మొదట నాకు నేను ఆ ఇంటర్వ్యూలో మహావతార్ బాబాజీ గారి బర్త్ ప్లేస్ నుంచి వస్తూ ఉంటే ఈ మెసేజ్ చదివాను. అలా చెప్పినప్పుడు మేడం నన్ను తర్వాత నేను మళ్ళీ
ప్రతి సంవత్సరం నేను న్యూ ఇయర్ అక్కడే చేసుకుంటాను. సో రిలీజ్ అయినా కూడా నేను వెంటనే అక్కడికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నప్పుడు మేడం నాకు కాంటాక్ట్ చేశారు. సార్ బర్త్ ప్లేస్కి వెళ్తారు కదా మీరు, నేను కూడా రావచ్చా సార్ ఇది అని. మేడం అది ఎవరైనా రావచ్చు, అది ఎవరైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు, అందులో ఏముంది, వెళ్ళొచ్చు మేడం చెప్పాను. సో నేను రావచ్చా సార్ ఎలాగా అని అడిగితే, మేడం అది ప్రస్తుతానికైతే ట్రైన్ టికెట్స్ లేవు ఏమాత్రం హైదరాబాద్ నుంచి. ఫ్లైట్ ఉంది 14,000 అవుతుంది, నాకేం బస్సు పెద్దగా పడదు అని నేను చెప్పాను. మేడము 14,000 నాకు అంత పరిస్థితి లేదు సార్, సరేలేండి ఇంకెప్పుడన్నా అయితే వస్తానని చెప్పి ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోయాక తర్వాత ఎప్పుడో మేడం నేనైతే ఇంకా టికెట్ తీసుకోలేదు, కానీ ఇక్కడ మీకు చాలా మంది గ్రూప్ తెలుసు కదా, వాళ్ళు ఎవరన్నా కూడా వస్తాను అంటే మనం అందరం వెహికల్లో వెళ్ళిపోవచ్చు, అందరం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, కొంతసేపు డ్రైవ్ చేస్తాను అని చెప్పేసరికి అప్పటికప్పుడు ఫుల్ అయిపోయాను. 2 వెహికల్స్లో మనం వెళ్ళాము. ఆ జర్నీలో మేడం వేరే కారు, అది మేమంతా ముందు వెళ్ళిపోయాము. మేడం అక్కడ బాబాజీ బట్టి కలవడం అన్నీ జరిగినప్పుడు, అయితే ఈ- ఎందుకు చెప్తున్నాను అంటే ఆవిడ లైక్ ఫైనాన్షియల్గా ఆవిడది బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఏం ఉద్యోగం చేస్తారా ఏంటి అలాంటి ఏది నాకు తెలియదు. కానీ తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే ఆమె ఒక్క రూపాయి కూడా లేకపోయినా ఆమె సర్వీస్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎక్కడన్నా అవకాశం వస్తే ఆమెని ఫలానా చోట క్లాస్ చెప్పాలి అంటే ఏమాత్రం రెండోసారి ఆలోచించకుండా తన ఒక అవకాశం కింద తన దగ్గర లేకపోయినా కూడా ఆ టైంకి వచ్చేస్తుంది అన్న ధైర్యంతో పోతూ ఉంటారు. అండ్ ఆధ్యాత్మికంగా ఆమె ఇప్పుడు ఎక్కడన్నా క్లాస్ చెప్పినప్పుడు కానీ ఏదన్నా క్లాస్ చెప్పి ఏదన్నా చేసినా కూడా ఆమెకి ఆ, ఎవరన్నా ఇచ్చిన మేడం మీరు క్లాస్కి వచ్చారు కదా అని ఆ డబ్బులు ఏదైనా ఇచ్చినా కూడా ఆమె ఆ డబ్బుల్ని పర్సనల్గా వాడుకో. అండ్ ఆమెలో నాకు నచ్చంది కూడా ఏంటి అంటే, నచ్చని విషయం చెప్తున్నాను, ఇప్పటివరకు ఎవరిది చెప్పలేదు. ఆమె ఎవరన్నా సమస్య ఉంది అని చూస్తే వాళ్ళు అడగకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మేడం మీకు ఈ సమస్య ఉంది కదా, మీకు ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్తారనమాట. అది మేడం సార్ మీకు ఈ సమస్య ఉంది కదా, లేకపోతే మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, మీరు ఇలా చేసుకోండి, లేకపోతే బాబాజీ గారిది ఇది చేయండి అది చేయండి అని. అది ఒకసారి అవతల వాళ్ళకి కొంచెం ఆ, ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు అరుదు కాబట్టి ఎప్పుడన్నా అలా కనపడితే వీళ్ళు ఆ, ఇంకేం మైండ్లో ఇంకేం పెట్టుకున్నారు, ఇంకేం చేస్తా ఇది అన్న ఒక డౌట్ ఫస్ట్ వస్తుంది అనమాట. అవతల వాడికి ఇబ్బందిగా ఉంటే వాడు అసలు అడుగుతాడా, వాడు రెడీగా ఉన్నాడా లేదా అని చూడరు, ఇబ్బంది ఉంటే వెళ్ళిపోతారు అంతే. వెళ్ళిపోయి సార్ మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం ఉంది కదా అని చెప్తే వాడేమనుకుంటాడు, ఆ, మనం చూడం కదా. బట్ అదే ఆవిడ స్ట్రెంగ్త్ కూడా. ఆ, ఆమెని, ఆ, చాలా మటుకు ఆమె క్లాసెస్ సార్ మేడం ఇలా మహాతార్ బాబాజీ క్లాస్ ఇది అదంటే ఆమెని ఒక్కొక్క రకంగా నాకు ఆ, కోపం వచ్చేది కూడా ఏంటంటే కొంతమంది మిస్యూజ్ చేసుకుంటారు, అంటే ఆమె మంచితనాన్ని ఇక యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండడం నాకు ఆ విషయంలో మీ పట్ల కొంచెం కలుగుతుంది మేడం. ఎనీవేస్ మేడం చాలా మందికి ఈ పుస్తకాన్ని రీచ్ అవ్వడానికి నిజంగా ఈరోజు పుస్తకం ఇట్లా మన చేతుల్లో ఉండడానికి ఈ మెయిన్ పర్సన్ ఈ మేడం. చాలా మంది పిరమిడ్లు వర్క్ ఆగిపోయి, లేకపోతే మర్కబాల్ వర్క్ ఆగిపోయి
ఆ, ఇంకా రకరకాల ఇబ్బందులు ఇవి ఉన్నప్పుడు పుస్తకాన్ని ఈ పారాయణ 41 days ఈ పుస్తకం ఇది చేయడం కానీ చేస్తూ ఆ ఛాలెంజెస్ని పాస్ అవ్వడానికి ఈ మేడం చాలా క్లాసెస్ తీసుకోవడం జరిగింది. అండ్ అద్భుతమైన రిజల్ట్స్ ఈ మేడం క్లాసెస్ నుంచి రావడం ఉంది. ఎందుకు ఉంది అంటే ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఏ ఉద్దేశము లేకుండా అంటే ప్యూర్గా మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం మనం కోరుకుంటాము, ఖచ్చితంగా దానికి దైవం తన శక్తిని ఆ సహకారాన్ని ఇస్తుంది. ప్రాథమిక ధర్మం. సో మేడము ఈ బుక్ ద్వారా ఎన్ని క్లాసెస్ పెట్టినా ఏం చేసినా ఒక లోక కళ్యాణం కోసం అని, భూమి మీద మంచి ఇంకా అద్భుతమైన ఎనర్జీస్ ఇంకా రావాలి, లేకపోతే ఇంకా ఈ పిరమిడ్లు అన్ని చోట్ల కట్టబడాలి, ఆ ఆ ఒక మంచి ఇంటెన్షన్స్ తోటి సెషన్స్ చేయడం, దానికి ఏది ప్రతిఫలం ఆశించకుండా, ఇంకా ప్రతిఫలం ఆశించకపోవడం తర్వాత సంగతి. ఆమె దగ్గర ఉన్నది కూడా ఇల్లు దోపిడీలాగా చేసేస్తూ నడుస్తుంది ఆమె లైఫ్. థ్యాంక్ యూ మేడం. దీనికి తిరిగి మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. హార్ట్లీ థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ ఇవాళ మనం మన పత్రిజీ గారి గురుదేవులైన సదానంద యోగ్ గారిని ఒక్కసారి స్మరణ చేసుకుంటూ ఒక్క 5 minutes మెడిటేషన్ చేద్దాం సార్. ఎందుకంటే ఇవాళ మన సదానంద యోగ్ గారు తన యొక్క దేహాన్ని ఆయన వదిలి పై లోకాలకు చేరుకుని అక్కడి నుంచి కూడా మనకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ మహాయోగికి సంబంధించిన నందవరాన్న ఈ రోజున ఒక మహోన్నత అద్భుతమైన జ్ఞాన కార్యక్రమం జరుగుతోంది. మనందరం ఒక్క 5 minutes మెడిటేషన్ చేద్దాము. పితామహ పత్రిజీ గారి లాంటి గురుదేవులను మనకు అందించిన వారి గురుదేవులైన సదానంద యోగాన్ని మనసులో స్మరణ చేసుకుందాము. ఆయనకి హృదయంలోని కృతజ్ఞతలు తెలియచేద్దాము. సదానంద యోగిని అక్కడ ప్రాంతీయులందరూ నాయన అని పిలుస్తూ ఉంటారు. నాయన గారి ఆరాధనోత్సవాల్లో అతిపెద్ద జ్ఞానుల సమూహంతో సామూహిక జ్ఞానం నిర్వహించబడుతోంది. ఆ యొక్క గ్రూప్ తో మనం పూర్తిగా కనెక్ట్ అవుతున్నాం మిత్రులారా. నాయన యొక్క ప్రేమతో కూడిన దివ్యాశీస్సులు ఈ సమయంలో మనకు అందించబడుతున్నాయి.
మహావతార్ బాబాజీ గారి శిష్యుల్లో స్వానందయ్య కూడా ఒకరు. ఆయన కూడా 2000 సంవత్సరాలు జీవించారు. ఓకే ఫ్రెండ్స్, అందరూ మీ అరచేతులు మీ కళ్ళ మీద ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ కళ్ళని నెమ్మదిగా తెరిచి మీ అరచేతులు చూసుకోండి. గురుదేవులకి మనం హృదయపూర్వకంగా క్లాప్స్ పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ అండి. ఇంకా ఈ సమయంలో నాకు ఈ పునర్జన్మను ప్రసాదించి ఈ జీవితాన్ని సార్ ఈ బుక్ రిలీజ్ ఈ అయిన ఒక్క వాక్యం పూర్తి చేసేస్తాను సార్. నాకు పునర్జన్మ ప్రసాదించిన శ్రీ మహావతార్ బాబాజీ గారికి మరియు జ్ఞానాన్ని ప్రసాదించి జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించిన మహోన్నత గురుదేవులు పత్రిజీ గారికి నేను నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అద్భుతమైన దివ్య కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చిన విశ్వనాథ్ సార్కి, అలాగే మహోన్నత దివ్య గ్రంథరాజమైన ప్రేమకు ఆహ్వానం పుస్తకానికి, అలాగే సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బుక్ రిలీజ్ అయిన సంవత్సరమే నేను ఫస్ట్ టైం సదానంద యోగి గారి సమాధి దర్శించడం జరిగింది. ఈ బుక్ అక్కడే రిలీజ్ చేద్దామన్న ఆలోచన మీకు తెలుసు. వరల్డ్ ప్రసాద్ గారు రెడ్డి గారితో మాట్లాడితే మనకి ఇంకా టైం ఉంది కదా, ఆర్గనైజ్ చూద్దాము అన్నట్టు అన్నారు. ఈ పుస్తకం అక్కడ రిలీజ్ అవ్వడమే ఎందుకో నాకు కరెక్ట్ అనిపిస్తుంది. చాలా అద్భుతమైన ప్లేస్. అలాగే పత్రిజీ గారు, ఆయన మేము విన్నది 11 సంవత్సరాలు 1300 సంవత్సరాల్లో సశరీరంగా ఉండి, పత్రిజీ గారు వాయిస్ లోగా ఉందా? సారీ. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. ఇప్పుడు వినిపిస్తుందా అండి కదా? నా వాయిస్ బాగానే ఉంది కదా? ఓకే. సో అక్కడే ఈ బుక్ జూలై 10కి రిలీజ్ చేద్దామన్న ఆలోచన. 11వ సందేశం అప్పుడే మీరు గారి పరమగురు గారి బాడీ వెకేట్ చేసి రోజు అవ్వడం, ఆయన 2000 సంవత్సరాలు 11 అంటే మాకు తెలిసి 1100 సంవత్సరాలు వాట్ ఎవర్, ఏదేమైనా 1000 సంవత్సరాల పైన తన సందేశాన్ని ప్రపంచానికి తీసుకెళ్లే వ్యక్తి వచ్చాడు అన్నాక దాన్ని అప్పచెప్పి పత్రిసారికి అప్పచెప్పి అప్పుడు బాడీని వెకేట్ చేశారు. సో అలాంటి గురువుల ఇప్పుడు మనకి, నాకు నోట్లోంచి మాటలు రావట్లేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ మేడం రిమైండ్ చేసినందుకు. అలాగే ఈరోజు హనుమాన్ జయంతి. యాక్చువల్గా హనుమంతుడు కూడా ప్రప్రథమ క్రియాయోగుల్లో ఆయన. ఓకే, మహావతార్ బాబాజీ గారి బర్త్ ప్లేస్ లో ఈ మధ్య లేదు, కానీ మేము 2006లో వెళ్ళినప్పుడు ఆయన విగ్రహం కూడా ఉండేది. మేము అప్పుడు అడిగినప్పుడు ఎందుకు హనుమంతుడితో ఏంటి కనెక్షన్ అంటే, అప్పుడు
ఆయన వాయుపుత్రుడు, ఆయన క్రియాయోగి లైక్ స్టార్టింగ్ లో ఉన్న క్రియాయోగుల్లో ఆ తరంలోనే త్రేతాయుగంలోనే హనుమంతుడు కూడా అత్యధిక ఉన్నతమైన క్రియాయోగని ప్రాక్టీస్ చేసిన వారు అని చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ. యా. సో మేడం, మీరు ఎలా ఈ బుక్ మీకు ఎలా, మీ గురించి కొంచెం చెప్పండి మేడం. మీరు ఎక్కడ ఉంటారు, మీరు మీ గురించి కొద్దిగా చెప్పి, అలాగే మీకు ఈ book ఎలా పరిచయమైంది అనేది. ఫ్రెండ్స్, నేను 2008లో మెడిటేషన్ లోకి వచ్చాను. అప్పటి నుంచి మెడిటేషన్, ఇప్పుడు ఒక 16 సంవత్సరాలుగా మెడిటేషన్ లో ఉన్నాను నేను. ఇప్పుడు ఈ ప్రయాణం కొనసాగుతున్న క్రమంలో నాకు ధ్యానం 41 రోజులు చేస్తున్న సమయంలోనే ఒక యోగాత్మక పుస్తకం గురించి పరిచయం చేయబడింది. ఆ పుస్తకంలో ఉన్న వ్యక్తి స్త్రీయా పురుషుడా నాకు ఫస్ట్ అర్థం కాలేదు. ఎందుకంటే ఒకసారి చూస్తే స్త్రీగా కనిపించేవారు, ఒకసారి చూస్తే పురుషతత్వం కనిపించేది. అలాగే మా ఇంటికి ఎంతో బెంగాలీ వాళ్ళు వచ్చేవాళ్ళండి. వారు కూడా ఇలా హెయిర్ ఎక్కువ పెంచుకోవడం, ప్యాంటు షరాయి ధరించడం జరిగేది అనమాట. అప్పుడు తర్వాత ఈ 41 రోజు నేను ఆ పుస్తకం చదవాలన్న కోరిక నాలో ఎక్కువగా అవ్వడం, ఆ పుస్తకం చదవడం, దాంట్లో నన్ను అంతగా ఆయన ఆకర్షించడానికి గల కారణం, ఆయన తన యొక్క దర్శనాలు కూడా 2-3 సార్లు ఆ ఫోటోలో ఉన్న మాదిరిగానే నాకు 2 సార్లు దర్శనం ఇవ్వడం జరిగిందండి. తర్వాత నాకు పుస్తకం చదువుతున్న క్రమంలో నాకు తెలియపరచబడిన విషయం ఏంటంటే, ఆయన నా యొక్క గత జన్మ బుద్ధులని, అలాగే నేను ఈ జన్మలో ఆయన అంశాత్మగా జీవిస్తున్నానన్న విషయాన్ని నాకు తెలియపరచబడింది. ఇంకా ఈ పుస్తకంలో ఉన్న పరమహంస యోగానందతో పాటు నేను గత జన్మలో జీవించి ఆయన కూడా భిక్షాటన చేస్తున్న కలకత్తా నగర వీధుల్లో నా గురుదేవులు కూడా నేను తిరుగుతూ భిక్షాటన చేస్తున్న దృశ్యాలు కూడా నేను చూసుకోవడం, 4 దృశ్యాలు చూసుకున్నాను. తర్వాత ఆయన తన యొక్క దేహాన్ని విడిచాక నేను చాలా తొందరగా నా యొక్క దేహాన్ని విడిచిపెట్టి నేను తొందరగా ఒక 10 సంవత్సరాల లోపలనే నేను మళ్ళీ ఈ జన్మను తీసుకోవడం జరిగిందండి. దాని యొక్క వివరణ కూడా నాకు గురుదేవుల ద్వారా తెలియపరచబడింది. ఈ భూమి మీద నేను ఎంచుకున్న కొన్ని విషయం నాకు తెలియపరచబడిందండి. ఈ తెలియపరచబడ్డంలో ముఖ్యమైన కీలక పాత్ర వహించిన వ్యక్తి ఎవరు అంటే మన దేవిక మేడం అండి. ఆమెను నేను 2021 కాస్మిక్ వ్యాలీలో కలుసుకున్నానండి, జూన్ నెలలో. ఆమెతో నాకు కలిగిన ఆ పరిచయంలోనే నాకు ఎంతో ప్రేమ నాకు లోపల నుంచి కలుగుతా ఉంది. అలాగే నా యొక్క పూర్తి వివరణ తెలియజేసిన సమయంలో ఆమె నేను మాట్లాడుకున్న తర్వాత కలిసి మెడిటేషన్ చేద్దాం నిర్ణయించుకోవడం, ఆ కలిసి చేసిన ఆ మెడిటేషన్ లోని మా ఇద్దరి పూర్ణాత్మైన పరమహంస యోగానంద గారు వచ్చి మాకు ఆయన తెలియజేశారు, మీరిద్దరూ నా అంశాత్మలో అని తెలియజేస్తూనే ఈ భూమి మీద మాకు ఒక వర్క్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఎందరో, అంటే అది కరోనా సెకండ్ వేవ్ జరుగుతున్న సమయం అండి. ఆమె నేను మెడిటేషన్ చేస్తున్న సమయంలో మాకు ఇవ్వడిన ఒకే ఆలోచన ఇద్దరికి, అదేంటంటే ఈ భూమి మీద ఎందరో మరణించి ఉన్నారు, ఎన్నో ఆత్మలు ఉదా తిరుగుతూ పైలోకాలకు వెళ్ళలేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఆత్మలు ఏవైతే ఉన్నారో వాటిని పైలోకాలకు పంపించాలనే ఒకే ఆలోచన ఇద్దరికి ఒక క్షణంలో రావడంతోనే మీ ఇద్దరికి ఆ వర్క్ నేను ఇస్తున్నానని పరమహంస యోగానంద గారు తెలియజేశారు. వారి ద్వారానే మేము ఆ వర్క్ 1 సంవత్సరాల కాలం చేసామండి. దాంట్లో ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యత కూడా చాలా ముఖ్యంగా ఉందండి. ఎందుకంటే ఆమె దేవిక మేడం అక్కడ నల్గొండలో జాబ్ చేస్తూ ఆమెకి ఓన్లీ సండే మాత్రమే వీలవుతుంది. ఆ సమయంలో ఆమె నేను కూర్చోవడం, అలా ఆ సమయంలో ఎన్నో ఆత్మలు, అంటే
జంతువులు, పక్షులు, ఇంకా మానవులు, ఇలా ఎన్నో ఎన్నో ఆత్మలు ఒక సమూహాల మాదిరిగా వస్తూ ఉండడం, అవన్నీ ఆ సమయంలో పైలోపలికి వెళ్తూ ఉన్నవండి. ఇలా మేము వారానికి ఒక్కసారి కూర్చోవడం కొంచెం లేట్ అయితే కనుక ఆ సమయంలో చనిపోయిన వారి ఆత్మలు ఎవరో ఒకళ్ళు మమ్మల్ని రీచ్ అయ్యి వాళ్ళు అడిగేవారు అనమాట, మీరు ఎప్పుడు కూర్చుని మమ్మల్ని పైలోకలకు పంపిస్తారు అని చెప్పేసి. అలా మేము ఆ వర్క్ చేస్తూ ఉన్నాము. నాకు ఈ పుస్తకం నాకు ఓబులంక నా ఫ్రెండ్ సుజాత ఏం చేస్తుందంటే, తను కడతాలు వెళ్తున్న ఒక పుష్ప నాకు ప్రేమకు ఆహ్వానం అనే పుస్తకం ఉంది, అది తెచ్చిపెట్టు అని ఆమె అడిగింది అనమాట అండి. ఆమె అడిగిన సమయంలో నేను అనుకున్నా, ప్రేమకు ఆహ్వానం అన్న పేరు చూస్తేనే ఇదేదో లవ్ సంబంధించిన బుక్, ఇదేమో ఈమె సిల్లీగా ఉండే పుస్తకం ఏదో తెమ్మంటున్నట్టుంది అని అనుకున్నానండి. కానీ అక్కడికి వెళ్ళాను, కొన్నాను, తర్వాత జస్ట్ ఒకసారి తిరిగేశాను. కానీ ఆధ్యాత్మిక సంబంధించిందని కొంచెం అర్థమైందండి. తర్వాత ఏంటంటే ఆమెకు ఆ బుక్ ఇచ్చేసా. ఇస్తూ ఏంటి ఎందుకు స్పెషల్ గా తెమ్మన్నావు అంటే, ఆమె చెప్పింది అనమాట, బాబాజీ గారి పుస్తకం ఇది, మహావతార్ బాబాజీ గారిది అని చెప్పేసి. అంటే ఓహో అందుకనే నువ్వు తెమ్మన్నావు అని చెప్పేసి నేను కూడా మళ్ళీ ఒక పుస్తకం కొని తెచ్చుకున్నాను. కొంచెం తిరిగేసండి, మళ్ళీ నాకు అర్థం కాలేదని చెప్పేసి పుస్తకం పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టేశాక నేను ఇప్పుడు దేవిక మేడం కలిసామని చెప్పని చూసారా, ఆ సమయంలో చేస్తున్న సోల్ వర్క్ మేము సంవత్సరాల కాలం అయ్యాక మాకు మా గురుదేవులైన పరమహంస యోగానంద గారు ఏం తెలియజేశారు అంటే, మీరిద్దరు కలిసి ఇప్పుడు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీరిద్దరు నువ్వు కాంతిని స్వీకరించి పంపించడం ద్వారా చాలా సోల్స్ రిలీజ్ అయి వెళ్తున్నాయి, అలాగే దేవిక ఆ పుస్తకం చదవడం ద్వారా ఎన్నో సోల్స్ రిలీజ్ అయి వెళ్ళిపోతున్నాయి అని ఆయన ఆ విషయాన్ని తెలియచేయడం జరిగిందండి. అలా ఈ పుస్తకం ద్వారా ఈ భూమి మీద ఎంతో వర్క్ జరుగుతూ ఉందండి. ఇంకా నిన్న అడిగిన ప్రశ్నల్లో కూడా మన వ్యక్తిగత కార్యక్రమాల కోసం మనం ఈ పుస్తకాన్ని చదవాలా, ధనం కోసం, ఇంకా మిగిలిన కార్యక్రమాల కోసం అని చెప్పేసి అడిగారండి చాలా మంది. దానికోసం ఏం చెప్తున్నాను అంటే, మనం ఈ పుస్తకం మన జీవిత ప్రయాణంలో ఎంతో మందితో మనం ప్రయాణిస్తూ ఉన్నాం. వారందరిలో మనల్ని కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఎన్నో వస్తువులు తెచ్చిస్తారు. తెచ్చిచ్చిన సమయంలో ఇచ్చిన వారి పట్ల ప్రేమతో ఉండడం, ఇవ్వని వారి పట్ల కొంచెం మామూలుగా ఉండడం, ఇలా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇలా షరతులతో ప్రేమించడం కాదు, షరతులు లేని అంటే అవధులు లేని ప్రేమ, ఒక కండిషన్ పెట్టుకుని ఆ కండిషన్ తోనే మనం వాళ్ళని ప్రేమించడం కాకుండా, భగవంతుని యొక్క దివ్య ప్రేమ ఎంత స్వచ్ఛమైందో అలా ప్రతి ఒక్కరిని భూమి మీద ఉన్న సకల ప్రాణి కోటిని కూడా ప్రేమించడం, ఆ ప్రేమిస్తూ జీవించడం కోసం ఈ గ్రంథరాజం మనకు అందించబడిందండి. ఇది భగవద్గీతలాగా విని ఓ పక్కన పెట్టేసే పుస్తకం అయితే కాదండి. నిత్య జీవితంలో మనం చదువుతూ దాన్ని ఆచరణలో పెడుతూ మన ప్రయాణాన్ని కొనసాగించాల్సిన చాలా చాలా అద్భుతమైన దివ్యమైన గ్రంథరాజం అండి. ఇంత అద్భుతమైన దివ్య గ్రంథరాజం మనకి అందించిన ఈవెనా డైలాఫర్ మేడం గారికి కూడా నా హృదయంలోని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగులో మనందరికీ అందరిలో ఎంతో కీలక పాత్ర వహించిన విశ్వనాథ్ గారికి కూడా నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలా ఆ ఫస్ట్ నా దగ్గరికి వచ్చిన ఆ పుస్తకం తర్వాత నాకు బాబాజీ 2 సార్లు దర్శనం ఇవ్వడం జరిగిందండి. ఆయన నన్ను స్వశరీరంతోనే 2 సార్లు చూశాను. అలాగే ఏదైనా జ్ఞానానికి సంబంధించి గ్రూప్స్ గా ఉండమంటే ఏ గ్రూప్ అంటే బాబాజీ గారి గ్రూప్ అని ఎంతో ఇష్టంతో చెప్తా ఉన్నాను. కానీ నేను ఇంకా ఎంతో ప్రయాణం చేస్తున్న క్రమంలోనే నాకు ఈ యాక్సిడెంట్ తర్వాత నుంచి బాబాజీ గారితో ఉన్న అనుబంధం చాలా బాగా పెరిగిందండి. ఆ పెరగడంలోనే బాబాజీ గారు దేవిక మేడం ద్వారా నాకు ఎన్నో దివ్య సందేశాలు అందిస్తూ ఉండడం, ఛానలింగ్ అయి మేడంకి, అలాగే ఒకే విషయం అది ఎంత కరెక్ట్ గా చెప్తారు అంటే అదే ఇన్ఫర్మేషన్ ఇంకిద్దరు ముగ్గురు ద్వారా నాకు అందేటట్లు చేస్తూ ఉంటారండి.
అలాగే నా ప్రతి అడుగు వెనుక కూడా దేవిక మేడం యొక్క ప్రోత్సాహం చాలా ఉందండి. ఎన్నోసార్లు నేను కూడా చేయగలనా లేదా అని సందేహిస్తుండడం, అలాగే కౌన్సిలింగ్స్ చేస్తున్న క్రమంలో నేను సేతు మహావిజ్ఞానంలో కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నానండి. నేను సేతు, రామ్తా, డిఎన్ఏ 3 చెప్తానండి. నేను ఈ సేతు మహావిజ్ఞానంలో కౌన్సిలింగ్ చేస్తున్న క్రమంలో చాలా మంది ఎందుకు కౌన్సిలింగ్స్ చేయడం, కర్మలు అంటుకుంటాయి మానేయమని చెప్పేసి చెప్పడం, ఇలా నన్ను కొంచెం మిస్గైడ్ కూడా చేశారు. ఒక కౌన్సిలర్ కే మిస్గైడ్ చేస్తున్నారంటే గమనించండి ఫ్రెండ్స్. అలా నన్ను పక్కదోవ పట్టించిన క్రమంలో నేను మళ్ళీ దేవిక మేడంతో కనెక్ట్ అవ్వడం, అలా ఆమె నన్ను ఎన్నో విధాలుగా గైడ్ చేస్తూ మళ్ళీ నన్ను ముందరికి ఎన్నో సార్లు నన్ను వెన్నుతట్టి ముందరకు తీసుకెళ్లిన వ్యక్తిగా దేవికా మేడంని నేను ఇప్పుడు ఒక సిస్టర్ అంటే అక్కడ రక్త సంబంధమే కనిపిస్తుంది, పిలుపులో మాత్రమే కనిపిస్తుంది, కానీ ఆమె ఎప్పుడు నా హృదయంలోనే ఉంటారు. అంతగా ఆ ప్రేమ వ్యక్తి యొక్క ప్రేమను నేను పొందానండి. అందుకని దేవిక మేడం నేను నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇంకా ఈ పుస్తకం ఆ మాకు మా హిమాలయ యాత్ర ప్రారంభమైన సమయంలోనే మధుబాబు సార్ ద్వారా మేడం దగ్గరికి రావడం, అలాగే తర్వాత మేము ఈ పుస్తకం మేడం మేము నెల 15 రోజుల ముందర మా ప్రయాణం ఖరారు కావడం, అన్ని రోజులు కూడా బాబాజీ ఏం చెప్పారంటే చాలా శుద్ధమైన మనస్సుతో చిన్న పిల్లల మాదిరిగా మీరు అక్కడికి రావాల్సి ఉంది, మీరందరూ ఒకరికొకరు తెలియకుండానే ఒక దివ్యమైన వర్క్ కలిసి పనిచేస్తున్నారు, మీరందరూ ఒకే కుటుంబంగా ఇప్పుడు నా దగ్గరికి రావాలి, అందుకని మీరు స్వచ్ఛతతో ఉండాల్సి ఉంది అని బాబాజీ గారి ద్వారా సందేశం అందించబడ్డం. అలా ఆ సమయంలో మన దేవిక మేడం అన్ని రోజులు స్వాధ్యానం చేస్తుండడం, అలాగే దానికి సంబంధించి క్లీనింగ్ వర్క్ కోసం నేను మెడిటేషన్ చేయిస్తూ ఉండడం, అలా మా ప్రయాణం మొదలవడం, అలా ఈ పుస్తకంతోనే కనెక్ట్ అయ్యాక బాబాజీ గారి యొక్క ప్రేమ నేను ఎంతో పొందానండి. ఆ పొందడంలోనే నాకు హిమాలయ యాత్ర వెళ్ళగలిగే అవకాశం రావడం అండి. అలాగే మన విశ్వనాథ్ సార్ తో కలిసి మన బాబాజీ గారి జన్మస్థలానికి కూడా వెళ్ళి రాగలిగే అవకాశం నాకు లభించింది. అలాగే బాబాజీ గారి యొక్క ప్రేమ ఈ భూమి మీద ఉన్న ఎందరో వ్యక్తుల ద్వారా కూడా నేను పొందుతున్నానండి. ఎందుకంటే నాలో బాబాజీ గారి ప్రేమను వారందరూ గుర్తిస్తున్నారు. నన్ను చూస్తూ మీలో బాబాజీ, మొన్న కూడా కడతాల్లో ఒకసారి నా దగ్గరకు వచ్చి మేడం మీలో బాబాజీ కనిపిస్తున్నారని ఆయన ఆయన క్రియాయోగం చేస్తారటండి. చేస్తున్న వ్యక్తి నన్ను చూస్తూ, ఆయన ఒక సాయిబులా ఆయనండి, వచ్చి నన్ను గమనించి మీలో బాబాజీ నాకు దర్శనమిస్తున్నారు అని చెప్పేసి, అంటే వాళ్ళకి వాళ్ళుగానే వచ్చి గుర్తించి చెప్పడం అనేది చాలా సార్లు జరుగుతుంది. దాంట్లో ఈయన కూడా అలా గుర్తించడం చాలా సంతోషాన్ని కలిగించిందండి. ఇంకా బాబాజీ యొక్క ఆ అవధులు లేని ప్రేమను నాకు బిడ్డల రూపంలో ఇప్పుడు ఈ భూమి మీద బాబాజీ నాకు ఏం చెప్పారంటే, నేను ఒక టైంలో అడిగానండి బాబాజీ నాకు ఎప్పుడైనా సంతానం కలుగుతుందా అనండి. అప్పుడు బాబాజీ ఏం చెప్పారంటే, ఒక బిడ్డకే జన్మనిచ్చి ఆ బిడ్డకే తల్లిగా ఉందాం అనుకుంటున్నావా, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ నీ బిడ్డలు కాదా అని ప్రశ్నించారండి. బాబాజీయే నాలో ఉన్నప్పుడు మరి బాబాజీకి అందరూ బిడ్డలైనప్పుడు నాకు బిడ్డలు అవుతారు కదండి. అలా ఈ భూమి మీద నాకు ఇప్పుడు ఒక 20 మంది పిల్లలు నా దగ్గరికి ఎంతో ప్రేమతో వస్తారండి. ఎంతో ప్రేమను వాళ్ళు పంచుతూ ఉంటారు. ఆ ప్రేమను నేను అనుభవిస్తున్నానండి. అలాగే స్త్రీ పురుష భేదం లేదు, వారందరూ కూడా అమ్మ అని ఎంతో ప్రేమతో నా దగ్గరికి రావడం, ఆ బాబాజీ గారి ఆ ప్రేమను మేము అందుకుంటున్నామని వాళ్ళందరూ తెలియజేస్తుండడం, అలా నాకు బాబాజీ గారితో నాకున్న అనుబంధాన్ని ఎన్నో విధాలుగా పెంచిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది మన ప్రేమకు ఆహ్వానం 108 దివ్య జ్ఞాన సందేశాలు అండి. అలా ఈ పుస్తకం ద్వారా నాకు ఆధ్యాత్మికతలా వేగవంతమైంది. అలాగే నా చుట్టూతో ఉన్న ప్రపంచంతో నాకున్న అనుబంధం పెరిగిందండి. అలాగే ఇంకా నేను పట్టరాని సంతోషాన్ని పొందుతున్నాను అంటే అది ఈ పుస్తకం ద్వారా అండి. ఓకే సార్, మీరు అడగండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. భూమిజ ఎవరన్నా మేడం ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతారా? ఎవరైనా కూడా మేడంని ఎవరైనా కూడా మేడంని క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే మీరు ఉండేది ఎక్కడ మేడం?
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అండి. ఇప్పుడు ఇది కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పిలువబడుతోందండి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉంటున్నాను సార్. రోజుకొక చోట ఎక్కడ కార్యక్రమం ఉంటే బాబాజీ ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ బేస్ అవునండి. ప్రస్తుతం సదానంద యోగి బనగానపల్లిలో ఉన్నారు. లేదు సార్, ప్రస్తుతం అయితే సార్ ఇక్కడే ఉన్నాను. ఇక్కడ విలేజ్ లోనే ఉన్నాను సార్. అసలు గత 2 సంవత్సరాలుగా వెళ్తున్నాను. ఈ సంవత్సరం కూడా వెళ్ళాల్సి ఉంది సార్. కానీ ఈ దివ్య కార్యక్రమంలో గురించి ఏమండి నేను ఇవాళ అయితే ఊర్లోనే ఉన్నాను సార్. ఫ్రెండ్స్, ఇంకా నా ప్రయాణం ఎలా సాగుతుంది అంటే, ఒక్క రోజు నేను సూట్ కేస్ పట్టుకు బయలుదేరితే ఒక నెల రోజుల తర్వాత ఇంటికి చేరుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. అలా ఈ అంటే ఎక్కడి నుంచి మొదలు పెడుతూ అంటే, ఒకసారి కాస్మిక్ వ్యాలీ నుంచి మొదలుపెట్టి పత్రిజీ మన తమిళనాడులో ఉన్న బాబాజీ గారి జన్మస్థలంతో నా యాత్ర పూర్తయింది. అలా నెల మీద 3 రోజులు తిరిగి వచ్చాను ఫ్రెండ్స్. అలా ఎన్నో ప్రాంతాలు గురువుల యొక్క దివ్య జ్ఞానంతో వారు సందేశం ఇవ్వడం, నేను అక్కడికి వెళ్ళడం, నా వర్క్ చేయడం, అలా ఎన్నో ఆ దివ్య ఆశ్రమాలు నేను తిరుగుతూ ఉంటాను ఫ్రెండ్స్. భాష ప్రాబ్లం కూడా లేకుండా బాబాజీ చేశారండి. అందుకని నా ప్రయాణం అయితే కొనసాగుతూ ఉందండి ఆ విధంగా. ఎలా చేస్తారు మేడం మీరు? లైక్ ఇప్పుడు అంటే ఎలా ఇక్కడ ఉన్న వాళ్ళు అలా తిరగాలి అంటే, అమ్మో మాకంత డబ్బులు లేవు, మాకు భాష రాదు, ఆ ఎవరు లేరు నాకు చెప్పేవాళ్ళు. నాకు తెలిసి మీకు ఆ, తెలుగు తప్ప ఇంకేమన్నా లాంగ్వేజ్ వచ్చా మేడం? తెలుగు సార్, హిందీ వచ్చు, ఇంగ్లీష్ అర్థమవుతుంది సార్. హిందీ అయితే మంచిగా మాట్లాడగలను సార్ పూర్తిగా. హిందీ. అంటే హిందీ వాళ్ళు కౌన్సిలింగ్స్ కూడా చేస్తాను సార్. ఓకే ఓకే, తెలుగు హిందీ. మరి ఇప్పుడు అవును. తమిళ వెళ్ళాలన్నా ఇంకో చోటకి వెళ్ళాలన్నా కొద్దిగా భయపడతాం కదా అందులో. లైక్ అవునండి. ఇంకా సార్ బాబాజీ ఏమన్నంటున్నారు సార్, అసలు బాబాజీ కాస్మిక్ వ్యాలీకి పిలిచిందే ఆ విధంగా సార్. నేను రాత్రి 12 గంటల సమయంలో బాబాజీ మెసేజ్ ఇచ్చారండి. బయలుదేరు, రేపు ఈ సమయానికల్లా నువ్వు కాస్మిక్ వ్యాలీలో ఉండాలి 6 గంటలకి అంటే, నేను ఎలా రాను, రేపు పొద్దున్న నాకు ఎవరు సాయం వస్తారా అని ఎదురు చూస్తుంటే బాబాజీ చెప్తున్నారండి, ఒంటరి ప్రయాణం తప్పదన్నప్పుడు ఎంతకాలం ఇంట్లో కూర్చుంటావు, బయలుదేరు అని చెప్పేసి ఆయన దివ్యమైన సందేశం అనిపించాక నేను మరుసటి రోజు లగేజ్ సర్దుకోవడం, బయలుదేరడం అండి. అలా కాస్మిక్ వ్యాలీకి వచ్చి బాబాజీ గారు కలుస్తుందండి. మళ్ళీ ఒకసారి ఆ మాట చెప్పండి అమ్మా. ఒంటరి ప్రయాణం ఒంటరి ప్రయాణం తప్పదన్నప్పుడు ఎంతకాలం ఇంట్లో కూర్చుంటావు, బయలుదేరు అన్న సందేశం నాకు అందించబడిందండి. అలా అప్పుడు అంటే ఫ్రెండ్స్, మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, మనం 2 రోజులు వెళ్తాం, 4 రోజులు వెళ్తాం, మనం కూడా వచ్చే వాళ్ళకి ఆ 2 రోజులే కుదరచ్చు, 4 రోజులు కుదరకపోవచ్చు. మరి అప్పుడు అలా ఎంతకాలం? ఇప్పుడు కూడా సార్ అన్ని ప్రాంతాలు, కర్నూలు, కడప, అన్ని ఖమ్మం, మన దేవరకొండ, మన మానస మరిపువ, పిరమిడ్, అలా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను సార్. ఏదైతే గురువుల యొక్క దివ్య జ్ఞానం అందించబడుతూ ఉంటుందో, ఎక్కడైతే నువ్వు చేయాల్సిన వర్క్ ఉంది అని తెలియపరచబడుతుందో ఆ వర్క్ రీత్యా నేను వెళ్తూనే ఉంటాను సార్. ఒకటి, మెయిన్ గా పిరమిడ్స్ యొక్క నిర్మాణం పూర్తి కావడం. 2, ఈ భూమి మీద కొన్ని చోట్ల క్లీనింగ్ వర్క్ ఏదైతే ఉందో అది బాబాజీ, ఒకటి నీ యొక్క పాదస్పర్శ ద్వారా అక్కడ క్లీనింగ్ వర్క్ జరుగుతుందని చెప్తారు. 2, నువ్వు హాస్టల్ గా ఈ విధంగా క్లీన్ చేయాల్సిందని కూడా సందేశం ఇస్తూ ఉంటారండి. ఎక్కువగా నాకు ఆయన సర్ప రూపంలోను, కాంతి రూపంలోను దర్శనమిస్తూ ఉంటారు బాబాజీ. అలాగే ఎన్నో మాటలు నాకు ఇన్నర్ ద్వారా ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్యనే ఇంట్లో జరిగిన ఒక చిన్న సన్నివేశాన్ని చెప్తున్నానండి. ఈ మధ్య ఒక క్లాస్కి వెళ్ళే సమయంలో బాబాజీ ఏం చెప్పారంటే, నేను అక్కడికి వచ్చి నేను కలుసుకుంటాను, నేను ఎలా వస్తానో నువ్వు గమనించాలి అన్నారండి. అంటే నేను ఆ మాట అయితే గుర్తుంది, కానీ అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ మర్చిపోయండి. ఇంటికి వచ్చాక బాబాజీ గారి దగ్గర కూర్చుని, బాబాజీ మీరు వస్తానన్నారు కదా, మీరు ఎలా వచ్చారు, నేను ఎందుకు మిమ్మల్ని గమనించలేకపోయాను అని ఒక్క మాట అనగానే బాబాజీ వెంటనే సర్పరూపంలో ప్రత్యక్షమయ్యారండి. ఆయన వచ్చి హాల్లోంచి అలా పాతది పెంకుటిల్లు అండి మాది. ఆ పెంకుటింట్లోంచి అలా ఆయన పాక్కుంటూ వస్తుంటే, అమ్మ ఎప్పుడు చూడక పాము 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 అని కంగారు పడిపోతుంది అనమాట ఆమె.
నువ్వు అడిగావు కదా నేను వెంటనే వచ్చానని ఆయన చూపించి అలా 4 గదిలో ఆ ఒక పావు గంట అలా తిరిగి వెంటనే ఆయన మళ్ళీ ఆయనగాని వెళ్ళిపోవడం జరిగింది అనమాట అండి. ఆయన ఎన్నోసార్లు చెప్తారండి, పిలిస్తే పలుకుతాను అని చెప్పేసి. అలా నేను చాలా సందర్భాల్లో కూడా బాబాజీ గారు దేవికా మేడం ద్వారా నాకు ఎన్నో సందేశాలు అందించారు కదా. మళ్ళీ దేవికా మేడం నేను కలిసి కూర్చుంటేనే మళ్ళీ నా డౌట్లు క్లియర్ అవుతాయని కూడా నేను అనుకున్న సమయంలో నాకు ఇవ్వబడిన ఒక దివ్య సందేశం ఏంటంటే, ఆమె ద్వారానే కాదు నువ్వు పిలిచినా కూడా నేను పలుకుతాను, నువ్వు పిలు అని చెప్తారు అనమాట అండి. ఇంకోటి ఏం చెప్తారు అంటే, నేను అన్యముగా లేను, నేను నీలోనే ఉన్నాను, నన్ను విడిగా భావించవద్దు అన్న సందేశం కూడా నాకు ఎక్కువగా అందించబడుతూ ఉంటుందండి. అలా సార్. యాక్చువల్గా అడగాలనిపిస్తుందా తెలియట్లేదు మేడం. ఒక రకమైన ప్రశాంతత, సైలెన్స్ కమ్ముకుంది. చాలా థ్యాంక్స్ మేడం. మీకు థ్యాంక్ యూ సార్. అప్పుడు బాబాజీ బర్త్ ప్లేస్కి వచ్చినప్పుడు మీకు చెప్పాను, అక్కడ రాత్రి అయ్యాక ఆయన పాము రూపంలో వస్తారు ఇది అని. అవునండి, చెప్పాను. అలాగే అవునండి. ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు ధ్యానం చేస్తున్నప్పుడు నాకు సర్పరూపంలోనే కనపడ్డారు. సో చాలా సంతోషం. ఇంకా సార్ మీది మ్యూట్ అయింది మేడం, మ్యూట్ అయింది. అందరిది ఎవరైనా ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మేడంని క్వశ్చన్ అడగచ్చు. అలా కాదు మేడం, చాలా ఓపిక్గా సమాధానం చెప్తారు. హ్యాపీగా అడగచ్చు. మహేశ్వరి గారు నమస్తే అమ్మా. మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా, ఈ సేవలో మీరు ఎలాంటి స్థితి అంటే మీ అనుభూతి ఎలా ఉంటుంది మాకు ఒకసారి చెప్తారా అమ్మా? చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతగా అంటే బాబాజీ గారి యొక్క దివ్య ప్రేమను నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తా అండి. నేను ఎక్కడంటే కడతాల్ పార్వతీ పిరమిడ్ లో ఆ లబక్ష సార్ది నాది ఒక క్లాస్ ఉందండి. ఆ క్లాస్ సంబంధించి మేము 3 days క్లాస్ చెప్పడం, సారము అలా వెళ్ళిపోయారు. నేనేం చేశానంటే, మేము అంతకుముందే దేవికా మేడం మేము అందరూ గ్రూప్ ఎక్కడికి వెళ్ళామంటే అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం వెళ్ళి వచ్చే సమయంలో మాకు ట్రైన్ మిస్ అవ్వడం, తర్వాత మళ్ళీ అక్కడ రూమ్ దగ్గర కూడా మాకు మనీ ఎక్కువ ఖర్చు అవ్వడం, తర్వాత నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు జస్ట్ 300 రూపాయలు మాత్రమే నా చేతిలో ఉన్నవండి. నా దగ్గర ఉన్న మనీ అంతా ఖర్చు అయిపోయింది. నేను హైదరాబాద్ నుంచి మా ఊరు రావాలంటే ఒక నైట్ జర్నీ అండి. నాకు కడతాలు రావాలంటే 100 రూపాయలు కావాలి. అక్కడి నుంచి మళ్ళీ 2-3 బస్సులు మారి నేను సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రాజు నుంచి మళ్ళీ బస్సు మారి మళ్ళీ ఆటో మారి నేను మా ఇంటికి చేరుకోవాల్సిందండి. నాకు ఆ డబ్బులు అస్సలు సరిపోవు. కానీ నేను సార్ని అడగలేకపోయా, ఆయన వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు డబ్బులు ఎవరిని అడగలేని పరిస్థితి. కానీ నేను చెప్పిన క్లాస్ కి కొంతమంది వ్యక్తులు కౌన్సిలింగ్ అడిగారండి. నేను మరుసటి రోజున వాళ్ళకి మరుసటి రోజు సాయంత్రం బయలుదేరుతున్నాను సార్ అని చెప్పగానే ఆయన వెళ్ళిపోవడంతో వీళ్ళందరూ ఒకళ్ళు ఒక 3 కౌన్సిలింగ్ కోసం రావడం జరిగిందండి. వాళ్ళకి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయగానే ఒక 12 మంది దాకా అయ్యారండి. వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాను, ఆ జ్ఞానము అందుకున్న వ్యక్తులలో ఒక కోటీశ్వరుడు అండి, ఎన్నో అప్పుల పాలయ్యి తను ఆ కడతాల్లో వచ్చి అక్కడ సేవ చేస్తూ ఉండిపోయాడండి. ఆ క్లాస్ లో అతను తన సంపద ఎందుకు పోగొట్టుకున్నాడు అనే విషయాలు తెలియపరచబడ్డామండి.
అతను వెంటనే లెగిసి నాకు సాష్టాంగ నమస్కారం చేసి, నేను ఈ శ్రమలో ఏం చేశానంటే, బాబాజీ ఇప్పుడు నేను ఎవరిని అడగలేను, నేనేమో ఊరికి వెళ్ళాల్సింది, నాకు ఈ ధనం సరిపోదు, నాకు డబ్బులు కావాలి బాబాజీ అనగాను. కానీ ఆయన అప్పటికప్పుడు నా చేతిలో బాబాజీ డబ్బులు పెట్టించారండి. ఆ అప్పుల పాలైపోయిన వ్యక్తి నాకు లెగిసి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టాడండి. తర్వాత ఆ క్లాస్ కి ఇంకా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళు లెగిసి నా చేతిలో డబ్బులు పెట్టేస్తున్నారండి. అలా 2600 రూపాయల దాకా అయిపోయినాయండి. ఇంకా నాకు ఇంకా బాబాజీకి ఆ ప్రేమ సరిపోలేదు ఆయనకి. ఆయన మళ్ళీ ఏం చేస్తారంటే, నాకు ఈ డబ్బులు ఖర్చు అవ్వడం కూడా ఇష్టం లేక ఆయన నా క్లాస్కి వచ్చిన వ్యక్తుల్లోనే ఒకళ్ళు కారులోనే నన్ను ఎక్కించుకునండి, భార్య భర్తలో ఒక బాబు ఉన్నాడు. వాళ్ళు, అమ్మ మేము సికింద్రాబాద్ స్టేషన్ దాకా వెళ్తున్నాము, మేము మిమ్మల్ని అక్కడ దింపేస్తాము అని చెప్పేసి ఇక్కడ కారులో ఎక్కించుకుని నన్ను సికింద్రాబాద్ స్టేషన్ లో దింపారండి. దింపి మళ్ళీ అక్కడికి చూస్తే ఇంకా నాకు ట్రైన్ రావడానికి ఒక 4 అవర్స్ టైం ఉందండి. ఆ సమయంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఆ జనాల మధ్య నన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేక నన్ను అక్కడున్న రామకృష్ణ మఠానికి తీసుకువెళ్ళి ఆ 3 అవర్స్ నాతో పాటు వాళ్ళు అక్కడ గడిపి మళ్ళీ నన్ను తీసుకొచ్చి నా ట్రైన్ టయానికి తీసుకొచ్చి నన్ను ఆ ఆ ట్రైన్ ఎక్కించి మళ్ళీ నాకు టీ సమోసా లాంటివన్నీ ఇప్పించి నాది ఎన్నో నెంబర్ అంటే ఒక 3 నెంబర్ ప్లాట్ఫామ్ అయితే అక్కడ దాకా వాళ్ళు రావడం, దాంట్లో నా పెట్టి ఎక్కడ ఉందో చూసి దాంట్లో పెట్టి నాకు ఇన్ని రకాలుగా తమ యొక్క దివ్య సహాయాన్ని నాకు అందించారండి. అలా నేను చేస్తున్న ఈ వర్క్ లో బాబాజీ యొక్క ప్రేమ చాలా చాలా గొప్పదండి. ఆ ప్రేమ దైవం సహాయం చేస్తుంది అంటారు. నేను ప్రత్యక్షంగా అనుభవించానండి. ఆ అనుభూతిని చెప్పనలవి కాదనమాట. ఇలా ఎన్నో సహాయాలు ఆయన నాకు అందిస్తుంటారండి. ఇప్పుడు పత్రి సారు ఏమి చేతుల్లో లేకుండానే వెళ్ళేవారు అని చెప్తారండి. అలా నేను బయలుదేరిన సమయంలో కూడా నేను వెళ్ళిన చోట క్లాస్ లో వాళ్ళకి బాబాజీ దర్శనం ఇవ్వడం వారికి అనిపిస్తుందటండి. మొన్న కూడా ఒక చోట క్లాస్ చెప్పడానికి వెళ్తే ఒక 2 చీరలు పెట్టారండి. ఆమెకి అటండి బాబాజీ అన్నారట, ఆమెకి చీర పెట్టు అని మెసేజ్ ఇచ్చారటండి. వెంటనే ఆమె ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళి ఒక చీర తెచ్చి వెంటనే చేతులు పెట్టేసింది. ఒక ఆమె అలాగే పెట్టారండి. అలా వాళ్ళకి అనిపిస్తుందట, ఆమెను నువ్వు మేడం అని పిలవడం కాదు, అమ్మా అని పిలువు అని చెప్పేస్తాటండి. వాళ్ళు అమ్మా అని పిలవచ్చా మిమ్మల్ని అని అడుగుతారండి. వచ్చి ఎంతో ప్రేమతో నన్ను హగ్ చేసుకుంటారు. అలాగే వాళ్ళు ఎంతో ఇష్టంతో బాబాజీకి ఒక స్వీట్ వండాలని అనుకుంటే అది చెప్తాను మేడం. ఎలా అంటే, నేను భీమవరం వెళ్తున్నానండి, సడన్ గా నాకు ఒక స్వీట్ తినాలనిపించిందండి. నాకు ఇప్పుడు స్వీట్ ఎలాగానే బస్సులో ఉన్నాను అనుకున్నానండి. నేను ఇంటికి వెళ్ళాను, కాసేపు ఎవరింటికి వెళ్ళాలి వారి ఇంటికి వెళ్ళాను, రెస్ట్ తీసుకున్నా అండి. ఇలాగా మేడం ఒక స్వీట్ చేసి తీసుకొచ్చి, ఇవాళ ఒక స్వీటు ఎందుకో వండాలనిపించింది, బాబాజీకి పెట్టాలనుంది, బాబాజీ స్వరూపంగా మీరే ఉన్నారు కదా మీకు పెట్టాలనిపించింది అని చెప్పేసి ఆ స్వీట్ తీసుకొచ్చి నాకు చేతిలో పెట్టేసిందండి. అలా నాకు ఎన్నో చోట్ల ప్రతి ఒక్కరూ తమ యొక్క దివ్య ప్రేమ ఎన్నో రకాలుగా, ఇప్పుడు ఉదాహరణ దేవిక మేడం కూడా అలాగండి. అసలు నేను ఏదైనా చిన్న సమస్య ఉంది అని ఆలోచిస్తున్నాను అనుకోండి, మేడం ఏం తెలుస్తారంటే, మేడం రావచ్చు కదా మా ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి రమ్మంటారు. ఇప్పుడు వరకు ఉండి నేను సూట్ కేసు పట్టుకు తిరిగానని చెప్తున్నాను ఫ్రెండ్స్. 4 రోజుల ప్రయాణంలో నేను ఏ ఒక్కరోజు ఏ హోటల్ రూమ్ లోనూ ఉండను ఫ్రెండ్స్. అందరు ఆత్మీయులు తమ ఇంటికి పిలుస్తారు, వాళ్ళు తమ బెడ్రూమ్ నాకు ఇచ్చేస్తారండి. వాళ్ళు నేల మీద పడుకుంటానికన్నా ఇష్టపడతారు. నన్ను అంత ప్రేమ ఆత్మీయత, ఒక గురుదేవులైన బాబాజీ గారిని తమ ఎంత ఇష్టతతో గౌరవంతో ప్రేమిస్తారో చూస్తారో ఆ ప్రేమ అంతా నా మీద కనబరుస్తూ ఉంటారండి. ఆ విధంగా నేను చాలా ప్రేమను నా తండ్రి ద్వారా నేను పొందుతూ ఉన్నాను అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. నాకు మీరు చెప్తుంటే మహావతార్ బాబాజీ లాహరి మాసాయిని ఏ కారణం, ఒక గొప్ప కారణం కోసం ఆయన్ని పిలిపించుకుంటారు. ఆయన అంటారు, నాకు ఇంకా గుర్తులేదు, చాలా ఏళ్ల కింద విన్నానమ్మా ఉపయోగ ఆత్మకథలో. ఆయన అంటారు, లాహరి నువ్వొచ్చావనుకుంటున్నావా ఇక్కడికి? లేదు, నేను పిలిపించుకున్నాను నిన్ను అని
ఆయన ఎంత తపంతో ఎక్కుతారంటే అమ్మా, ఆ గుట్ట కూడా నిజంగా చెప్తున్నా, ఊహించుకున్నాను నేను. ఉన్నంత బుక్ లేదు కానీ వినేటప్పుడు అంత కనెక్ట్ అయ్యి ఊహించుకున్నాను. అందుకే నాకు అలా గుర్తుండిపోయింది బాగా. అది ఇప్పుడు మీరు ఆయన లారీ మాయసేన అయితే ఎలాగైతే పిలిపించుకొని, ఎట్లా అయితే ఆయన్ని కౌగులించుకొని, ఆయన అక్కడ మనము చెప్పనక్కర్లేదమ్మా, అది ఒక అద్భుతం. అట్లా ఉంది మీరు చెప్తుంటే. మీ ద్వారా చేయించుకుంటున్నారు. నిజమమ్మా, ఇప్పుడు సార్ చెప్తున్నట్టుగా చాలా పీస్ గా ఉంది మీ సెషన్ లో. మీరు ఎంత ప్యూర్ హార్ట్ తో చెప్తున్నారు ప్రతి పదం కూడా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. అందులో పరమహంస యోగానంద గారు కూడా ఎన్నో సార్లు నా ఫేస్ లో ప్రతిబింబిస్తూ ఉంటారండి. అందుకని చాలా మంది అంటే ఇప్పుడు ఈ భూమి మీద నేను 21 ప్రాంతాల్లో 21 మంది వచ్చి నన్ను అడిగారు అనమాట అండి, మీరు పరమహంస యోగానందలా ఉన్నారు అని. అంటే నా యొక్క గర్జన్మ గురుదేవులు ఈ ఈ జన్మ నా పూర్ణాత్మగా ఉన్న పరమహంస యోగానంద గారు కూడా నా ఫేస్ లో ప్రతిబింబిస్తూ ఉంటారు అనమాట. నా స్ట్రక్చర్ కూడా అంటే ఆయన ఎలా నుంచుంటారో ఆ విధంగానే నా బాడీ తీరు ఉండడం, అవన్నీ కూడా నేను ఏమో ఒక నార్మల్ గా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాను. చాలా సార్లు నేను చాలా తక్కువ స్థాయి వ్యక్తిని లేదా అల్పమైన దాన్ని అన్న భావన కలిగిన సమయంలో గురుదేవుల యొక్క దివ్యమైన రూపం కూడా నాలో ఉంది అని ఎన్నోసార్లు నాకు తట్లు లేపుతూ ఉంటారండి దేవిక మేడం. నన్ను ప్రతి క్షణం ఆమె ఎంతో ప్రేమను అందిస్తారు. ఆ ప్రేమ చెప్పనలు కానీ నన్ను గైడ్ చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా అండి. ఆమె చేసే సహాయం చెప్పనలు కానండి. ఆమెకి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం ఎవరినన్నా క్వశ్చన్ అడుగుతామంటే అలాగే అండి. ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు మహేందర్ రెడ్డి గారు అండి, వారు కూడా ఎంతో ప్రేమతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళండి, వాళ్ళ బట్టలు పెట్టి మళ్ళీ వాళ్ళ పాపగారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ బట్టలు పెట్టండి. ఆయన తన యొక్క ప్రేమను మహేందర్ రెడ్డి గారు చూపించుకున్నారండి. అలాగే వాళ్ళ మిస్సెస్ కూడా అండి కన్న తల్లి మాదిరిగా ఆమె చూస్తూ ఉంటారండి రజనీ గారు. అలా ఎంత ప్రేమ అంటే చెప్పనలుగు కదండి. ప్రతి ఒక్కళ్ళ నుంచి నేను ఎంతో ప్రేమను అందుకుంటున్నానండి. థ్యాంక్ యూ నాగలక్ష్మి మహేందర్ గారు. నాగలక్ష్మి ఆ, గారు. చాలా బాగా చెప్పారమ్మా. చెప్తుంటే అంత థ్యాంక్ యూ. అనుభవాలు చాలా బాగా చెప్పారు. పిలిస్తే పలుకుతారన్నది నాది నిజమమ్మా. చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సార్ మేడం ఇది నంబర్ కావాలి సార్. నెంబర్ చెప్తా అండి, అయితే రాసుకోండి మేడం. చార్ట్ లో పెట్టి 944 123 9984 అండి. మళ్ళీ థ్యాంక్ యూ మేడం. మరొక్కసారి చెప్తాండి. దేవిక గారు గ్రూప్ లో పెట్టేశారండి. ఇక్కడ అవునండి అవునండి. చాట్ లో చాటింగ్ లో థ్యాంక్ యూ మేడం. సో ఎవరికన్నా క్వశ్చన్స్? మీకు ఈ కొత్త పుస్తకానికి పాత పుస్తకానికి డిఫరెన్స్ ఫీలింగ్ ఏంటి మేడం? ఇంకా సార్ నేను ఇంకా చాలా తెలుసుకోవాల్సింది సార్. ఎందుకంటే ఈ యొక్క పుస్తకం ద్వారా ఇంకా ఎందుకంటే సార్ నేను ఇంకా ఈ పుస్తకం ఇవాళ కొంచెం చదివాను సార్, అంతే. ఇంకా కొంచెం బిజీగా ఉన్నాను సార్. దాని గురించి నేను పూర్తిగా పుస్తకాన్ని అయితే చదవలేదు సార్. ఇవాళ మన దేవిక మేడం చెప్పడం ద్వారా 11 నుంచి స్టార్ట్ చేద్దాము అని అండి కొంత మాత్రం అయితే చదివాను సార్. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది సార్. ఎందుకంటే కాకతాళీయంగా ఈ పుస్తకం అయితే రిలీజ్ కాలేదు సార్. ఎందుకంటే ఈ సమయంలో ఈ ప్రేమ అంటే చూడండి, ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెడుతూ హింసిస్తూ ఉన్నాడండి. ఆ శత్రువుని ఎవరొకళ్ళు మళ్ళీ హింసించాలనో కొట్టాలనో తిట్టాలనో నిర్ణయించుకుని తిరగబడితే అక్కడ ఇంకో వేరొక వ్యక్తి తయారవుతాడు. అలా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు ఎలా అయితే వస్తున్నాయో ఒక్కళ్ళుగా ఉన్న వాళ్ళు ఏ పని కూడా చేయలేరండి. అలా మనం ఈ సమయంలో బాబాజీ గారి యొక్క దివ్య ప్రేమను
ఈ విశ్వమంతా వ్యాప్తి చేయడం కోసం ప్రేమైక మతం స్థాపించబడాలన్నది బాబాజీ గారి యొక్క దివ్య ఆశయం అండి. ఈ ప్రేమతోనే సర్వం సాధ్యమే, సాధ్యం కాదంటూ ఏమి లేదని బాబాజీ ఎన్నోసార్లు తెలియజేశారండి. దానికోసమే మరొక్కసారి, ఎందుకంటే కొంతమంది ఇంకా అర్థం కాలేదు అని అన్నవాళ్ళు అర్థం కాలేదు అన్న మాట వారి నోటకుండా రాకుండా చేయడం కోసం ఈ మూడోసారి పుస్తకం రిలీజ్ అయి ముందుకు రావడం జరిగిందండి. అసలు మేము వర్క్ చేస్తున్నాం కానీ బయట వ్యక్తులకు చాలా తక్కువ మందికి తెలుసండి. మమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన పుస్తకం ఏదైనా ఉంది అంటే కూడా ఈ ప్రేమకు ఆహ్వానం అండి. నిన్న దేవిక మేడం చెప్పింది, భాస్కర్ రెడ్డి గారు అన్న ఆయనకు చదివాము. బాబాజీ గారి పిరమిడ్ అని చెప్పేసి అని అన్నారు. బాబాజీ గారి పిరమిడ్ మనకి నెల్లూరు జిల్లా కావలిలో నిర్మించబడిందండి. అది విజయ భాస్కర్ రెడ్డి గారు అని మాచవరం ఆయన నిర్మింపజేశారు. ఆ పిరమిడ్ గురించి దేవిక మేడం 2 సార్లు చదవడం జరిగిందండి. అలాగే ఈ మధ్యనే న్యూ ఎనర్జీ వారియర్స్ గ్రూప్ లో చదవడం జరిగిందండి. అది ఎందుకు అంటే ఈ ప్రకృతి సంరక్షణ కోసం, ఈ భూమి మీద ఉన్న వృక్షజాతి సమృద్ధిగా పెంచబడడం కోసం, మీరు మేడం మీరు ఈ ఒకసారి ప్రకృతి వీడియో అంతా ఆఫ్ కూడా మంచిగా చేసుకొని ఉండాలి అన్న దివ్య ఆశయంతో బాబాజీ గారి మెసేజ్ మేరకు మేము ఆమె ఫ్రెండ్స్ మన దేవిక మేడం ఈ మధ్య కాలంలో న్యూ ఎనర్జీ వారియర్స్ లో ఈ పుస్తకాన్ని చదవడం జరిగిందండి. ఈ పుస్తకం అంటే వృక్ష జాతి ఎన్నో చోట్ల అంతరించిపోతూ ఉంది. దాని ద్వారా ఈ భూమి మీద ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది. ఎన్నో పక్షులు, జంతువులు, మానవులు ఉండాలంటే ఈ వాతావరణం మనకు సూటబుల్ గా లేదు. కానీ మళ్ళీ ఇది సమతుల్యత పొందాల్సి ఉంది. దానికోసం ఈ వృక్షజాతి సంరక్షణ కోసం బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ చొప్పున మనకి ఒక గ్రూప్ ద్వారా ఎంతో వర్క్ చేయించబడుతుంది. దాంట్లో మేము దేవికా మేడం ద్వారా ప్రేమకు ఆహ్వాన స్వాధ్యాయం చేయబడింది. అది ఈ మధ్యలో ఏమైనా ఒక 3 months బ్యాక్ ఆమె చదవడం జరిగిందండి. అలా అక్కడ కూడా వర్క్ వేగవంతం అవడం జరిగిందండి. అలా మేము ఇద్దరు కలిసి చేసే ఈ ప్రయాణం, మా ఇద్దరికి ఇవ్వబడిన వర్క్ చాలా అద్భుతంగా సాగిపోతుందండి. థ్యాంక్ యూ అండి. సార్ అదే సార్, నా వాయిస్ బాగాలేదన్న వీడియో గురించి వాయిస్ బాగా బంద్ అవుతుందేమో అనుకున్నాను సార్, మేడం చెప్పాక అర్థమైంది. సో ఇప్పుడు మనం రెండోసారి బుక్ రిలీజ్ చేస్తున్నప్పుడు నేను వచ్చేసరికి ఆ అనుభవం ఒకసారి చెప్పండి మేడం. రిలీజ్ అవ్వట్లేదు, ప్రింటర్ వాడేమో ఫస్ట్ చేంజ్ చేస్తాను అని చెప్పి తర్వాత ప్లేట్ ఫిరాయించినట్టున్నాడు. అవునండి, ఆ సమయంలో మాకు ఈ బుక్ మరొక్కసారి అందరికి ఎంతో మంది అడుగుతున్నారండి. ఎందుకంటే స్వాధ్యాయంలో పాల్గొన్న వాళ్ళందరూ ఆ బాబాజీ గారి దివ్య జ్ఞానం విన్న వెంటనే వాళ్ళు మొత్తం మంది చెల్లితే ఎలా అయితే నిద్రపోయినట్టుగా ఉంటారో ఆ దివ్య జ్ఞానాన్ని విన్న వ్యక్తులు ఒక గాఢ నిద్రావస్థలాగా వాళ్ళు పొందుతున్నారండి. దాంట్లో ఎంతో మంది బాబాజీ గారి దర్శనం అవ్వడం, ఎన్నో అనుభూతులు సొంతం చేసుకోవడం జరుగుతుందండి. అలాంటి సమయంలో వారు ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. మేము ఈ పుస్తకాలు ఎలా అందించగలమని దానికోసం ట్రై చేస్తే పుస్తకాలు మళ్ళీ ఈ మధ్యకాలంలో ప్రింటింగ్ అవ్వలేదని, ఉన్న పుస్తకాలు అయిపోయి అని, ప్రింటింగ్ అయి చాలా కాలం అయిందని వీళ్ళు చెప్తున్నారండి. అలా జరుగుతున్న క్రమంలో మేము అందరూ కడతాల్లో ఉన్నామండి. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, భీమవరంలో మాకు ఒక క్లాస్ వచ్చిందండి, అల్లాబక్ష సార్కి నాకు. అక్కడికి మేము వెళ్ళిన క్రమంలో అక్కడ టేబుల్ మీద ఉన్న ఒక పుస్తకం, ప్రేమకు ఆహ్వానం అనే పుస్తకం అల్లాబక్ష సార్ కంటపడిందండి. ఆ సార్కి కంటపడగానే ఒక వజ్రాల వ్యాపారి మాత్రమే గుర్తిస్తాడు అంటారు. అంటే అంతవరకు మేము చేస్తున్నదంతా ఒక ఎత్తు,
సార్ చూసాక ఇంత గొప్ప పుస్తకం నా కంటికి ఎందుకు కనిపించలేదని చెప్పేసి ఆ పుస్తకం అడగండి. అప్పటికప్పుడు ఆయన చాలా సందేశాలు చదివి ఈ పుస్తకం నేను అట్టుకెళ్తానండి. ఆయన ఇంటికి అట్టుకెళ్ళి కూడా ఆ పుస్తకాన్ని చదివి నేను అర్జెంటుగా దీని మీద క్లాసులు చేయాలి, ఇంత గొప్ప పుస్తకం నాకు లేటుగా అందిందని చెప్పేసి ఆయన క్లాసులు చేయడం. తర్వాత ఇంకా చాలా మందికి ఈ పుస్తకం ఇంకా బాగా అందించబడిందండి. అందించబడినాక మళ్ళీ పుస్తకం ఎలాగా అందరికి అందివ్వాలి అని మేము ఆలోచిస్తున్న క్రమంలో కడతాల్లో మేమందరం కలుసుకున్నామండి. ఆ, నేను దేవిక మేడం, రమా మేడం అని భీమవరం నుంచి ఆ మేడం రావడం, మేము సడన్ గా ఆ, ఒక గ్రూప్ గా మెడిటేషన్ చేయాలని కోరిక కలగడం, ఆ గ్రూప్ గా కూర్చున్న క్రమంలో బాబాజీ మాకు ఒక మెసేజ్ ఇచ్చారు. జస్ట్ 5 days లోనే, అంటే ఆ రోజునే బుక్ గురించి స్టేజ్ మీద అల్లబక్ష సార్ చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నేను రామ్తా గురించి చెప్తాను, కానీ ఈ పట్టు బాబాజీ గారి ప్రేమకు ఆహ్వానం పుస్తకం గురించి చెప్తానని ఆయన కొంత జ్ఞానాన్ని వాళ్ళు అందించడం జరిగిందండి. అందించాక మేము మెడిటేషన్ కూర్చున్నప్పుడు బాబాజీ ఏం చెప్తున్నారంటే, ఈ పుస్తకం ఎంతో మందికి అందాల్సి ఉంది కదా, అందుకోసం ఇది జస్ట్ ఒక్క 5 days లోనే ఫలానా తారీఖు కల్లా మీరు స్టేజ్ మీద రిలీజ్ చేయాలి అని చాలా స్ట్రాంగ్ మెసేజ్ మాకు ఇవ్వబడిందండి. మేము మరి దీనికి మనీ ఎలా అంటే, వెంటనే మాకు ఇవ్వబడిన సందేశం ఏంటంటే, దేవిక మేడంకి ఆమెకి ఇచ్చే వ్యక్తులు ఎవరో చూపించారండి. నాకు నాకు తెలిసిన వ్యక్తులు ఎవరు ఇస్తారో నాకు చూపించారండి. రమా మేడంకి ఎలా ఎవరెవరు ఇస్తారో ఆమెకు చూపించారండి. అలా తర్వాత నేను అరే అందరికీ చెప్పారు బాబాజీ, మరి నేనే ఇవ్వాలి అని అడిగానండి. నువ్వు నీ దగ్గర ఉన్న కౌన్సిలింగ్ మనీ ఉంది కదా, అది ఒక 10,000 రూపాయలు ఇవ్వి అని నాకు మెసేజ్ ఇచ్చారండి. మళ్ళీ నాకు ఇచ్చి దేవిక మేడంకి ఏం చెప్పారంటే, పుష్ప మేడం 10,000 ఇస్తుంది తీసుకోండి అని చెప్పారండి. అలా మాకు ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం గురించి ఏదైతే మనీ గురించి ఆయన ఇచ్చిన వివరణ ఉందో, మళ్ళీ అందరికీ మెయిన్ టార్గెట్ ఎవరంటే నేనే. వాళ్ళందరి నుంచి మనీ ఎవరికి ఇవ్వబడిందంటే నా ఫోన్ పేగా అందించబడిందండి. అందించబడిన తర్వాత నేను ఆ సాయంత్రానికి చూస్తే మేమున్నది కడతాల్లో, కానీ మేము ఎక్కడికి కదలకుండా నా మనీ అంతా నాకు అందించబడడం. ఆ తర్వాత ఆ లవక్ష సార్కి కలిసి, సార్ మీరు మీ బుక్స్ ఎలా ప్రింట్ చేయించుకున్నారు, ఈ బుక్ గురించి మాకు వెంటనే కావాల్సింది సార్ అని అడగడం. ఆయన తప్పకుండా అమ్మ అని వెంటనే ఆయన శ్రీకాంత్తో మాట్లాడడం, మా book ఇవ్వడం, వెంటనే ఇంకా ప్రింటింగ్ అవ్వడం. అప్పుడు ఆ క్రమంలో సార్ అడిగి, సార్ ఏమో బుక్ కు సంబంధించి ఇంకా కొంత మారుద్దాము, ఎందుకంటే కొంచెం మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది అని సార్ చెప్పడం. కానీ బాబాజీ డేట్ అయితే మేము ఈ మార్పులు చేర్పులు చేయడానికి వీలయ్యే సమయం కాదండి. అందుకని వెంటనే మేము ఆ మనీ ఇవ్వడం, అక్కడి నుంచి అది నాకు ఆ బుక్ మళ్ళీ ప్రింటింగ్ అయిపోయి వచ్చేసిందని మాకు చెప్పడం. మళ్ళీ మేము స్టేజ్ ఎక్కి మళ్ళీ అక్కడ ఆ రిలీజ్ అయ్యే క్రమంలోనే, అంటే ఒక పిఎంసి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జనులు ఆ ధ్యానానికి సంబంధించిన ఆ ఛానల్ చూస్తుండడం, బాబాజీ గారి యొక్క దివ్య ప్రవచనాలు, ఆ 108 దివ్య జ్ఞానం విశ్వవ్యాప్తంగా అందరికి తెలియపరచబడ్డంలో స్టేజ్ మీద రిలీజ్ చేసిన ఆ రెండవ బుక్ ఎంతో కీలక పాత్ర వహించింది. అలా ఆ రెండో పుస్తకం పూర్తయింది. ఆ సమయంలోనే మన దేవిక మేడం ద్వారా ఆ వాయిస్ మెసేజ్ అక్కడ ఎంతో మంది వినడం, వాళ్ళందరూ ఎంతో సంతోషానికి లోనవడం, ఇవన్నీ జరిగినాయండి. అలా మాకు తెలియకుండానే రెండో దాంట్లో మేము ఉన్నామండి. ఇప్పుడు మూడోది మళ్ళీ మాకు ఇలాగా బుక్ ప్రింటింగ్ అయ్యి రావడం. పోయినసారి తెలియకుండా ఉన్నారు, ఈసారి తెలిసి ఉంటున్నారు. అవును సార్, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అంటే యాక్చువల్గా ఆ రోజు జస్ట్ ఫ్యూ మినిట్స్లోనే అది అలా అయిపోవడం. నేను ఆ బుక్ రిలీజ్ అయిపోయింది, అంతా వచ్చింది, అదేంటి వాళ్ళే ప్రింట్ చేస్తానన్నారు కదా, డబ్బులు ఏమీ అక్కర్లేదు, లైక్ ఇన్ ది సెన్స్ సేల్ నుంచి వచ్చే డబ్బులు మేము తీసుకుంటాము, మేమే ప్రింట్ చేయించేస్తామన్న వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే ప్రింట్ చేయడం అనడం ఏంటి, మీరు కలెక్ట్ చేయడం ఏంటి అని అడిగినప్పుడు మేడం చెప్పారు, ఈసారి బుక్ మాత్రం మీరు ఒక్కళ్ళే చేయడం కాదు, అంటే ఫస్ట్ టైం ఎవరిని నేను ఇన్వాల్వ్ చేయలేదు ఈ బుక్ రిలీజ్ అప్పుడు. అవునండి, ఫస్ట్ అవునండి.
ఎవరికి తెలియదు. ఈ ప్రింట్ అవునండి. మీరు అయిందనే రిలీజ్ చేసింది ఈ పత్రి సార్ చేతుల మీదుగా ఈ బుక్ రిలీజ్ అయింది, కానీ ఎవరికి పెద్దగా తెలీదు. తర్వాత నేను ఎవరికి ఇచ్చానో ఆ 1000 పుస్తకాలు ఎవరికి ఇచ్చేసానో, వాళ్ళు ఎలా దాన్ని ఇది వెళ్ళిందో కూడా నాకు నిజంగా తెలియదు. అయితే ఆ, మేడము ఇది ఒక్కళ్ళ మీద కాదు, ఎవరెవరు పాత్రలు అవుతాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఆ, చేర్చాలి అన్నది చూడడం జరిగింది. అండ్ మేడం ఇప్పుడు చెప్తున్న అనుభవం నేను ప్రత్యక్షంగా చూడకపోయినా అది 100% వాస్తవం అనేది నాకు తెలుసు. ఎందుకంటే సిమిలర్ అనుభవాలు నేను అనుభవించాను కాబట్టి ఆయన ఆ, అలాంటిదే నాకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఆ, ఈ పుస్తకం ఇప్పుడు నేను దాన్ని స్వీకరించాను, అది బాబాజీ ఆజ్ఞ కిందే follow అవ్వడం జరిగిందని. అవును పొద్దున్న సార్. లైక్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో అక్కడికక్కడ 1,10,000 ఎంతో కలెక్ట్ అయిపోయింది. అవును సార్. ఇప్పుడు మాకు మెసేజ్ వస్తున్నట్టే మధ్యాహ్నం 11 గంటల సమయం సార్. రాత్రి 6 గంటల లోపులోనే నాకు ఆ మనీ అంతా నా దగ్గర చేర్చబడింది సార్. 6 గంటల లోపలే వచ్చేసింది. ఇక్కడ అలా ఆ రోజు స్పందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు, వాళ్ళ అవును సార్. మహేందర్ రెడ్డి గారు అలా ఎంతో చేశారు. మంది వ్యక్తులు ఉన్నారు సార్. మన దేవిక మేడం, భీమవరం రామా మేడం, అలా ఎందరో ఉన్నారు సార్. అందరూ కూడా మనీ ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కాదు, కోటీశ్వరులు అలా కాదు, కానీ అసలు సార్ హృదయం ఎవ్వరు కూడా హృదయం సార్ చాలా పెద్దది ఏమి కదా. ఆశించలేదన్నమాట అండి. ఒకటి ఆ బుక్ ప్రింటింగ్ అవ్వాలన్న ఒక్క కోరిక తప్పించి వేరే ఏమి ఆశించకుండా ఇచ్చిన వ్యక్తులే సార్ వారంతా కూడా. ఆ, ఎవరో ఏదో రాశారు, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మేడం. లక్ష్మి గారు. నమస్తే మాస్టర్, ఇఫ్ ఎనీ. యా, సో డెఫినెట్లీ దీన్ని ఈ మీ మీకు ఇన్నర్గా మీకు అనిపిస్తే తప్పకుండా ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది ఇంకా సార్ ఎవరికి లాస్ట్ ఒక చిన్న మాట చెప్పమంటున్నారు సార్ బాబాజీ. మొన్న కూడా సార్ మేము కుండలిని యాక్టివేషన్ వర్క్ షాప్ దారపల్లిలో చేసాం సార్. దారపల్లిలో చేసేటప్పుడు కూడా నా దగ్గర ఉన్న లాస్ట్ 2 బుక్స్ ఎట్టుకెళ్ళాను సార్. అక్కడ వస్తారు వారికి నువ్వు అందించాల్సిందని బాబాజీ మెసేజ్ ప్రకారం నేను ఎట్టుకెళ్ళాను. అక్కడున్న ఎంతో మంది వ్యక్తులకు నేను బుక్ బాబాజీ పేరు చెప్తారు వాళ్ళకి ఇస్తానని చెప్పడం అనౌన్స్ చేయగానే చాలా మంది వచ్చి నా దగ్గరికి వచ్చి మేడం మాకు ఇవ్వండి అని అడిగారండి. కానీ నేను ఎవరికి ఇవ్వలేదు. వెళ్ళే రోజు ఉదయం బాబాజీ తెలియజేశారు. వైజాగ్ నుంచి రాము గారు అని ఒక స్కూల్ టీచర్ వచ్చారండి. ఆ సార్కి కర్ణాటక నుంచి లలిత మేడం అని ఒక మేడం వచ్చారండి. వాళ్ళిద్దరి పేర్లు బాబాజీ తెలియజేశారు. అప్పుడు వారిద్దరికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో పట్టరాని సంతోషంతో ఆ పుస్తకాలు వారు తీసుకువెళ్ళడం జరిగిందండి. అలాగే ఇప్పుడు కొత్తగా మన దారపల్లిలో లాస్ట్ ఉన్న ఒక్క పుస్తకం, నేను ప్రేమకు ఆహ్వానం పుస్తకం గురించి అక్కడ స్వాధ్యానం చేయాలని వెళ్ళాను. నాకు మరొక అదృష్టకరమైన విషయం ఏంటంటే మన విశ్వనాథ్ గారు నాకు ఒక సువర్ణ అవకాశం బాబాజీ గారి సమక్షంలో ఇచ్చారు. అక్కడ ప్రేమకు ఆహ్వానం స్వాధ్యానం చేయగలిగే అవకాశాన్ని ఆయన నాకు అక్కడ ఇవ్వడం, అక్కడ స్వాధ్యానం చేయడం నాకు చాలా అదృష్టకరమైన విషయం. అది నేను మరొక్కసారి ఈ సమయంలో స్మరణ చేస్తున్నాను. ఇప్పుడు నేను అటుకెళ్ళి ఈ పుస్తకం ప్రేమకు ఆహ్వానం ఈ సమయంలో దారపల్లిలో చదవాలనుకుంటే నాకు అక్కడ చదవడం కుదరలేదు. కానీ పాండిచ్చేరి నుంచి ఒక 6 నెలల కాలంగా బాబాజీ గారి పుస్తకం మాకు అందాలి అని ఒక మేడం తప్పిస్తూ ఉన్నారండి. ఆమె అప్పుడు అడిగారు, అప్పుడు ఇవ్వలేకపోయకుండా యాక్టివేషన్ అప్పుడు. ఇప్పుడు మొన్న ఆమె బర్త్డే అక్కడ దారపల్లిలో బుద్ధ పౌర్ణ వేడుకలు జరిగిన సమయంలో బాబాజీ గారి గిఫ్ట్ గా ఆ పుస్తకం ఆమెకు అందించబడినప్పుడు ఆమె ఎగిరి కంటేసి ఎంతో ఆనందంతో ఆ పుస్తకాన్ని ఆమె అట్టుకెళ్ళడం జరిగిందండి. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు బాబాజీ తెలియచేయమని చెప్పారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.
2009లో ఈ పుస్తకం నేను మొట్టమొదటిసారి తెలుగులో చేశాను. అది నేను నా ఎక్స్పీరియన్స్ షేరింగ్లో చెప్తాను. కానీ ఎవరు మనకి ఇది నా సొంతం, ఈ పుస్తకం నాది కాదు, ఇది కాదు, ఎవరిది అనుకుంటే వారిది. నాది అనుకుంటే నాది, మీది అనుకుంటే మీది. సో దీనికి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పే ఏమీ లేదు. ఎవరైనా ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారో దానికి మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఎవరన్నా ఉదాహరణకి ఈ బుక్ మా కేర్ సెంటర్లో లేకపోతే మా దగ్గర క్లాస్లో ఈ బుక్ని చదవడం అని ఇన్వైట్ చేస్తే రావడానికి సహాయం దానికి మా వంతు కృషి చేయడానికి పుష్ప మేడం చాలా మంది ఉన్నారు. చాలా మంది బుక్ రీడింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆ రకంగా మేమేం చేయగలమో మేము చేస్తాం, మీరేం చేయగలరో మీరు చేయండి. ఏమి ఎవరి పర్మిషన్లు అవసరం లేదు. నాకు యువన మేడం పుస్తకానికి ఇండియా మొత్తానికి నాకు కంప్లీట్ ఫ్రీడము రైట్స్ ఇచ్చారు. ఇతర భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేయడానికి కానీ ముందుకు తీసుకెళ్ళడానికి మీకు సార్ మీ వాయిస్ ఇంకా లోగా ఉంది సార్, నాకు వినిపించట్లా. యా ఎవరైనా దీన్ని ఎవరి సొంతము కాదని చెప్తున్నాను. ఎవరి సొంతము కాదు, ఎవరికి ఎవరిది సొంతం అనుకుంటే వారిది అని చెప్తున్నాను అంతే. డెఫినెట్లీ మీకు ఇన్నర్గా మీకు పుస్తకం ఇలా చేయాలి అని అనిపిస్తే మీరు చేయండి. ఓకే, నన్ను కానీ మేడంని కానీ ఎవరైనా కాంటాక్ట్ చేయండి. ఇక్కడ ఈ గ్రూప్ ఉన్న వాళ్ళని ఎవరినైనా, మీకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఇంకా క్వశ్చన్స్ అడిగేది కూడా ఎండ్ చేసేద్దాం ఆ సెషన్. క్వశ్చన్ ఏం లేదు, మామూలుగానే చూడమని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా బాగుంది సెషన్, మీ అనుభవాలు. నాకు కూడా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తే, అంటే పరమహంస చెప్పారు కదా ఇందాక, అంటే నార్మల్ ఒక స్త్రీలా కాకుండా ఆ ఎనర్జీస్ అనిపిస్తాయి మేడం, మీతో ఫోన్ లో మాట్లాడినా కానీ, అప్పుడు కడతల్లో కలిసినప్పుడు కూడా. అది ఇందాక చెప్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. చాలా బాగుంది మ్యామ్. బాబాజీ బ్లెస్సింగ్స్, అంటే ఆ గురువుల యొక్క కృప చాలా బాగుంది. మాతో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో అందరి తరపు నుంచి థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ రేపు మధుబాబు గారి తోటి మధుబాబు గారిని కలుస్తా. నిన్న దేవిక గారు ఆయనని చాలాసార్లు తలుచుకున్నారు, రోజు పుష్ప మేడము తలుచుకున్నారు. రేపు నేను ఆయనని ప్రేమగా పెద్దన్న అని పిలుస్తాను. సో రేపు మధుబాబు గారిని కలుస్తాము. సార్ ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు ఏదైతే మెసేజ్ చదివామో రేపు కూడా అదే మెసేజ్ చదవాలని అనిపిస్తుంది. సో ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళకు కూడా చేరుతుంది ఆ మెసేజ్. రేపు ఎవరైనా రావచ్చు కొత్త వాళ్ళు. సరే, అందరికీ ఇదిగో నాకు అనిపించింది, కానీ 21 రోజులే కదా ఉన్నాయి అనుకుని ఆగాను. సరే, చిన్నప్పుడు మనకి థియేటర్లో కొన్ని సీన్స్ ని, కొన్ని పాటల్ని రిపీట్ చేయమని గోల గోల చేసేవారు. ఇక్కడ గోల ఏం చేయక్కర్లేదు. సరే, 11వ మెసేజ్ చదువుదాం. షూర్. ఓకే మేడం, తప్పకుండా రేపు 11వ మెసేజ్ చదువుతాం.
సార్ సో ఒప్పుకున్నాను. ఎవరన్నా ఆ, చూడడానికి నేనెవరిని కాదు మేడం. నిన్న నవీన్ రెడ్డి గారి అనుభవాలు అన్నారు కదండి, నిన్న నవీన్ రెడ్డి గారు అవలేదుగా? అది అంటే మనం చాలా రోజులు ఫిక్స్ చేసేసాం ఎవరెవరు అనేది. ఖచ్చితంగా నవీన్ రెడ్డి గారిది ఇంకో రోజు ఉంటుంది. ఓకే అండి. అంటే నిన్న పోస్టర్ లో ఇద్దరిదే వచ్చింది కదా, అందుకు డౌట్ వచ్చింది. ఆయనది ఇంకో రోజు ఖచ్చితంగా సార్ని ఇంటర్వ్యూ చేద్దాం. అయితే ఈరోజు రేపు మాత్రం మధుబాబు గారిది. నవీన్ రెడ్డి గారి వాయిస్ మాత్రం బాబా గారు చెప్తున్నట్టే ఉంటది. మేబీ బాబా గారి వాయిస్ ఎలా ఉంటదేమో అనిపించేలాగా ఇన్వాల్వ్ అయ్యేలా ఉంటది. నవీన్ రెడ్డి గారి వాయిస్ కూడా బాబాజీ గారి వాయిస్ లాగా ఉంటుంది. అంటే బాబాజీ గారి వాయిస్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కదా, అదే బాబాజీ గారి వాయిస్ ఏమో అని మేము ఫిక్స్ అయిపోయింది. నవీన్ రెడ్డి గారి వాయిస్ కూడా బాబాజీ గారి వాయిస్ లో బాబాజీ గారి వాయిస్ ఆయన ఎవరి వాయిస్ లో అయినా మాట్లాడగలరు. ఆయన ద్వారా కూడా బాబాజీ గారు మాట్లాడడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పటిదాకా నాకు చాట్ ద్వారా కూడా మెసేజ్ చేస్తున్న మిత్రులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాండి. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరియు మా అవతార్ బాబాజీ గారికి చేశారు శ్రద్ధానందయ్య, అలాగే మన విశ్వాస్ సార్, మిత్రులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.